మన పాస్ట్ ని మనం చదవకపోతే బయట వాళ్ళు వచ్చి మన పాస్ట్ గురించి అబద్ధ ప్రచారాలు మిథ్య ప్రచారాలు చేస్తారు. వీళ్ళకి ఏం రాదు, వీళ్ళకు సభ్యించాల్సిన బాధ్యత వైట్ మ్యాన్ ది. ఏం నేర్పించాలి, ఇది మాకు ఇచ్చిన డివైన్ రెస్పాన్సిబిలిటీ అని పోయం రాశాడు. ఇండియా వరల్డ్ కి ఇచ్చినది ఏంటి? జీరో. ఎట్లా కౌంట్ చేయాలి, దానికి ఎట్లా రిప్రజెంట్ చేయాలి, దాని మీద ఎట్లా క్యాల్కులేషన్ చేయాలి, ఈ మూడు సమస్యలతో విశ్వం మొత్తం స్ట్రగల్ చేస్తుండే. ఫాదర్ ఆఫ్ అల్జీబ్రా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అల్ ఖవారిజ్మీ అని ఒక పేరు వస్తుంది. గూగుల్, మన బుక్స్ అందరూ అల్ ఖవారిజ్మీకి ఫాదర్ అల్జిబ్రా అంటుంటే అల్ ఖవారిజ్మీ ఫాదర్ ఆఫ్ అల్జిబ్రా ఏమంటున్నాడు? నేను ఇది ఇండియాలో నేర్చుకున్నా, ఆర్యభట్ట డిస్కవర్డ్ జీరో. దట్ ఈస్ ఆల్సో ఫాల్స్. గౌతమ్ బుద్ధకి చూడడానికి పెళ్లి చూపులు ఉన్నప్పుడు ఏం ప్రశ్నలు అడిగారు తెలుసా మీకు? వాట్ ఈస్ ద నంబర్ నేమ్ ఫర్ 10⁻79? దానికి మించి ఇంకేం లేదా హిస్టరీలో? ఎందుకు ఉండదు? మనం బృహస్పతి, శని అంటుంటాం, కానీ సాటర్న్, జూపిటర్, హౌ మచ్ టైమ్ డు దే టేక్ టు మేక్ వన్ రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ వన్ రెవల్యూషన్ ఆఫ్ ద సన్? అవన్నీ క్యాల్కులేట్ చేస్తే పంచాంగం చేయగలరు. ఇంకా అవన్నీ క్యాల్కులేట్ చేయాలంటే పెద్ద పెద్ద నంబర్లు కావాలి, ట్రిగ్నోమెట్రీ కావాలి, క్యాల్కులస్ కావాలి. ఆ కారణం వలన మొత్తం ఆస్ట్రానమీ, మొత్తం సైన్స్, మొత్తం మ్యాథ్స్ డిస్కవర్ అయింది, మొత్తం మ్యాథ్స్ ఇన్వెంట్ అయింది. ఇంకా దాంట్లో సామర్థ్యం వచ్చిందని మనం పంచాంగం చేసినాము. పంచాంగం ఇంత పర్ఫెక్ట్ గా చేసినామంటే ఇప్పుడు కూడా అది కరెక్ట్ వస్తుంది. సార్, ఈ కుంభమేళా అని చెప్పి, మహాకుంభమేళా అని చెప్పి, ఇవన్నీ ఎలా ప్రిడిక్ట్ చేస్తారు సార్? 12 years ఎందుకు, 13 ఎందుకు లేదు, 14 ఎందుకు లేదు, 11 ఎందుకు లేదు? దానికి కారణం ఏమంటే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల్ని పెంచేటప్పుడు ఖచ్చితంగా చదువుకోవాలని చెప్తారు. చదువుకుంటేనే లైఫ్ బాగుంటుందని అంటారు. అసలు చదువు అంటే ఏంటి? 18th centuryలో బిగ్గెస్ట్ యూనివర్సిటీ మన ఇండియాలో ఉందని మీలో ఎంతమందికి తెలుసు? 18th centuryలో 100% లిటరసీ రేట్ ఇండియాలో ఉందంటే మీరు నమ్ముతారా? మన అందరి లైఫ్లో రెగ్యులర్గా ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుతూ ఉంటాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 months ఉంటాయి. బట్ ఆ 12 monthsకి ఎటువంటి లాజిక్ లేదంటే మీరు నమ్ముతారా? ఒక చిన్న స్టోరీ చెప్తాను. నార్మల్గా ఈ పాడ్కాస్ట్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ChatGPTకి వెళ్ళి నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే, ChatGPT సాంస్క్రిట్ వల్ల డెవలప్ అయిందా అని చెప్పని అడిగాను. డైరెక్ట్ గా ఇచ్చిన ఆన్సర్ నో, ఇండైరెక్ట్ గా ఇచ్చిన ఆన్సర్ ఎస్. అంటే మన శాస్త్రానికి ఉన్న పవర్ అటువంటిది. ఈ పాడ్కాస్ట్ కి వచ్చిన గెస్ట్ ఆశీష్ నారేడి, ఫౌండర్ ఆఫ్ ఇండిక్ ఇంటర్నేషనల్ స్కూల్. సో ప్లీజ్ వాచ్ ద ఫుల్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ చూసాక మీకు ఒక 2 minutes వాల్యుబుల్ అనిపించినా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ పాడ్కాస్ట్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్, యూట్యూబ్ ఒక కొత్త ఆప్షన్ ని రిలీజ్ చేసింది, హైప్ అని చెప్పి. ఎంత హైప్ కొడితే ఈ పాడ్కాస్ట్ అంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఆచార్య దేవోభవ కొన్ని వేల మంది స్టూడెంట్స్కి చదువు చెప్తున్నందుకు, అతిథి దేవోభవ ఫర్ కమింగ్ యాజ్ గెస్ట్ మై ఛానల్. వెల్కమ్ టు అక్షయ్ పబ్బా సార్. మై ప్లెజర్. ఎలా ద బెస్ట్ వెల్కమ్ ఐవ్ గాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఒకప్పుడు గురుకులాలకి రానివ్వకపోతే బయటుండి వినడమో, లేదు అంటే అక్కడ ఏదైతే చేసేదో వీళ్ళు ఇక్కడ ఉండి బయట ఉండి ప్రాక్టీస్ చేయడమో చేసాం. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లా అంటే, ఎప్పుడు టీచర్ బయటికి పంపిస్తుందా ఇంకా హ్యాపీ. ఈ ట్రాన్సిషన్ ఎందుకు వచ్చింది అసలు? అది మనం చదువు ఎట్లా చెప్తున్నాం దాన్ని బట్టి ఇది ట్రాన్సిషన్ వచ్చింది. అప్పుడైతే ఇంకా చదువు చెప్పే పద్ధతి కూడా వేరేది ఉంటుండే. ఇప్పుడు విద్య అంటే, చదువు అంటే ఏమైపోయిందంటే, ఒక క్లాస్ రూమ్లో కూర్చొని పెట్టి స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా అదే విషయము చెప్తుండాలి. అర్థం అవ్వకపోయినా దాని సిలబస్, మన మెయిన్ టాస్క్ ఏంటి, పిల్లలకి అర్థం అవ్వడం అది టాస్క్ కాదు, సిలబస్ కవర్ చేయడం అది మెయిన్ టాస్క్ అయిపోయింది. అట్లే దాంట్లో అట్లా అంటే చాలామంది స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ రాదు. ఇంట్రెస్ట్ రానప్పుడు ఏం చేస్తారు? అవును, బయట గెట్ అవుట్ అంటే ఇంకా హ్యాపీ, బయట నిలిచి ఉండి ఇంకా జోకులు ఉంచట్లు కొడుతుంటారు. పాతకాలంలో అట్లా లేకుండే కదా. అయితే పిల్లలకి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టే చెప్పేవాళ్ళు. సరే, కొంత ఇంట్రెస్ట్ అన్ని సబ్జెక్ట్స్లో ఉండకపోవచ్చు, కానీ చెప్పే పద్ధతి కూడా వేరేది ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఇది క్వశ్చన్, ఇది ఆన్సరు, ఇది బట్టి కొట్టుకో, ఎగ్జామ్ రాసి, ఎగ్జామ్లో మార్క్ వస్తే నువ్వు మంచి స్టూడెంట్, మార్క్స్ రాకపోతే బ్యాడ్ స్టూడెంట్, అట్లా అయిపోయింది. అయితే ఇది న్యాచురలే కదా. ఇది దీంట్లో నేనైతే స్టూడెంట్స్ ఇది తప్పు అని నేను చెప్పను. ఓకే, మనము అంత ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్లోనికి తీసుకొని వస్తే వింటారు స్టూడెంట్స్. ఎందుకు వినరు? స్కూల్స్లో కూడా మేము చాలాసార్లు అది చూస్తుంటాము. ఒక టీచర్ ఒక విధంగా పాఠం చెప్తారు, చాలామంది స్టూడెంట్స్కి నచ్చదు, ఏం అర్థం కాదు.
టీచర్ని మార్చేస్తే వేరే విధంగా అదే పాఠాన్ని టీచర్ చెప్పగలిగితే సడన్గా ఇంట్రెస్ట్ వస్తుంది. అవును. అయితే టీచర్స్ మీద కూడా ఇది చాలా డిపెండెంట్ ఉంటుంది. ఇంకా లాస్ట్లీ చెప్పాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమే అట్లా అయిపోయింది. ఇదే రంగమే ఇప్పుడు సిలబస్ ఉన్నది, దీన్ని కవర్ చేయాలి. జాగ్రఫీ, మ్యాథ్స్, ఇది అది స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా అందరు అది నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? కొంచెం బేసిక్ నేర్చుకుంటే చాలు. దాని తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న విషయాల్లో వారు వెళ్ళగలరు. అవును. ఇప్పుడు మనము 11th, 12th లేదా 12th తర్వాత చాయిస్ ఇస్తాం. మనం దాని ముందు చాయిస్ ఎందుకు ఇవ్వలేము? బేసిక్గా మ్యాథ్స్, సైన్స్ కొంచెం జీవన్యాపనం చేయడానికి వాళ్ళకి ఎంతెంత తెలివి ఉండాలో అంత చెప్పేస్తే దాని తర్వాత వాళ్ళ చాయిస్ని బట్టి మనం వాళ్ళకు ఆప్షన్స్ ఇస్తే అది మంచిగా ఉంటుంది. కానీ అది ఇవ్వాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా మారాలి. అప్పుడు వరకు ఇట్లాగే ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు స్కూల్లో పిల్లలకి హిస్టరీ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది సార్. అవును. అసలు ఆ హిస్టరీ ఎందుకు చదువుతారో అర్థం కాదు, రైట్? ఆ హిస్టరీ ప్లేస్లో ఫైనాన్షియల్, ఇప్పుడు మనం లీడ్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్స్ టు కోవిడ్ వల్ల ఈ ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ అనే కల్చర్ పెరిగింది, కానీ అంతకన్నా ముందు ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఉండదు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డా, 20 సంవత్సరాలు కష్టపడ్డా కూడా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఈ రోజుకి 0 ఉన్న వాళ్ళు ఉన్నారు, బికాస్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో హిస్టరీ బదులు ఇలాంటి సబ్జెక్ట్స్ పెడితే బెటర్ కదా? హిస్టరీ బదులు ఎందుకండి? హిస్టరీతో పాటు కూడా పెట్టచ్చు కదా. ఓకే కానీ మీరేం చెప్పారు? హిస్టరీ ఎందుకు చెప్పాలని? హిస్టరీ చాలా ఇంపార్టెంట్. అదే ఇప్పుడు మనకు ఉన్న ప్రాబ్లం అదే. మనం ఎడ్యుకేషన్ని ఒక 10 భాగాలు ఉంటాయి. 10 భాగాల్లో డివైడ్ చేసి అన్ని భాగాలు కవర్ చేస్తేనే అది విద్య అవుతుంది, అది ఎడ్యుకేషన్ అవుతుంది. మనం దాంట్లో ఒక 5-6 పార్ట్స్ విడిచిపెడితే, ఒక 1-2 పార్ట్స్ తీసుకుంటే అది విద్య కాదు, అది ఎడ్యుకేషన్ కాదు. ఇంకా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చేయడంలో అంత పెద్ద సమస్య ఏం లేదు. ఇంకా టైం కూడా ఎక్కువ తీసుకోదు. అది మీరు కొన్ని క్లాసెస్, ఒక చిన్న కోర్స్ పెడితే అయిపోతుంది. కానీ నేను దేని గురించి మాట్లాడతానని చూస్తున్నా అంటే, మీరు ఏదైతే చెప్పారు కదా హిస్టరీ, వై హిస్టరీ? నౌ దట్ ఈస్ అ వెరీ రాంగ్ కన్సెప్షన్ దట్ వీ హ్యావ్. వై నాట్ హిస్టరీ? సో ఐ వాంటెడ్ టు ఆన్సర్. నేను దేనికి సమాధానం చెప్పాలంటే, హిస్టరీ ఎందుకు చదవాలి, ఎంత ఇంపార్టెంట్ ఉన్నది, ఇంకా దానివలన లాభాలు నష్టాలు ఏమున్నాయి, ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి మీకు. ఇప్పుడు అందరికి రిజర్వేషన్స్ వస్తున్నాయి కదా. ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్స్? క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్. పాతకాలంలో బ్రాహ్మణ్స్ ఇట్లా వేరే కాస్ట్ మీద ఇట్లా దౌర్జన్యం చేశారు, వాళ్ళకు చదువు ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని. అయితే మీ ప్రెజెంట్ పాస్ట్తో ఎఫెక్ట్ అవుతుంది కదా. అవుతుంది. ఇప్పుడు దీంట్లో అది నిజమా తప్ప అదెవరికి తెలుసు? ఓకే, ఇప్పుడు నేనున్నా, రైట్, మగవాళ్ళ గురించి ఒక Correct. పోయం రాస్తున్నాను, రైట్, లేదు అంటే Right. ఒక నావెల్ రాస్తాను. రైట్, అప్పుడు ఏం చేస్తాను, మగవాళ్ళకి సపోర్ట్ గానే రాస్తాను. రైట్, రైట్. రైట్, ఒకవేళ అమ్మాయి రాస్తుంది అనుకుంటే అమ్మాయిలకి సపోర్ట్ Right. చేసుకుంటే తను రాస్తాడు. రైట్, రైట్. రైట్, ఎవరి గురించి రాసినప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ గా రాసుకుంటారు. కరెక్ట్. అలాంటి హిస్టరీ మనం ఎందుకు చదువుకోవాలనేది నా పాయింట్. అదే నేను చెప్తున్నా. ఆయన ఫేవర్లో రాసుకుంటాడని చెప్పినా పర్లేదు. అది చెప్పి ఈయన ఫేవర్లో రాసుకున్నాడు, దీనికి విపరీతంగా ఏటి అభిప్రాయం ఉంటుంది, అది కూడా మీరు చదివించండి. మీరు ఒకటే వర్షన్ ఇవ్వడం తప్పు, కానీ అన్ని వర్షన్స్ ఇస్తే బెటర్ కదా. దీంట్లో నిజం ఏంటి, అబద్ధం ఏంటి, అది తెలుసుకోవాలి మనం. అంటే హిస్టరీ అంటే యుద్ధాలు, ఏ రాజు మీద గొడవ పడ్డాడు, రైట్, ఏ రాజు మీద ఏ రాజు గెలిచాడు, అదేనా సార్ హిస్టరీ అంటే? ఈయన అక్బర్ తర్వాత జహాంగీర్ వచ్చాడు, సలీం. ఇప్పుడు అదే రకంగా అది డేట్స్ బట్టి కొట్టడం, అది హిస్టరీ కాదు. వాళ్ళు ఎట్లా పరిపాలించారు, దాని వలన మనకు నష్టం అయ్యేది ఏంటి, మనకు లాభం అయ్యింది ఏంటి, అవన్నీ తెలిస్తే ఏమైనా తప్పులు మనం చేసినామనుకోండి, ఆ తప్పుల్ని మనం అవాయిడ్ చేయడం నేర్చుకుంటే హిస్టరీ సాధ్యమవుతుంది. సార్ దీనికన్నా హిస్టరీ అదే సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు రాజులు, గొడవలు, అక్బర్ ఏం చేసిండు, బార్బర్ ఏం చేసిండు, సలీం ఏం చేసిన అన్నారు, కానీ దానికి మించి ఇంకేం లేదా హిస్టరీలో? ఎందుకు ఉండదు? ఒక 200 years పాస్ట్లో పోతే లిటరసీ రేట్ ఎంత ఉండేది ఇక్కడ ఇండియాలో? మీరేమనుకుంటారు? ఒక గెస్ చేయండి. లిటరసీ రేట్ అప్పుడు సింగిల్ డిజిట్లో. ఇంకా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన మీద రాజ్యాంగం చేశారు కదా, మనకు కాలనైజ్ చేశారు కదా, వాళ్ళ దగ్గర ఎంత ఉండొచ్చు? మన లిటరసీ రేట్, వాళ్ళ లిటరసీ రేట్ 50-60%. నేను మీకు నిజమైన ఫిగర్లు ఇవ్వాలా? ఇండియాలో 100% లిటరసీ 200 years బ్యాక్. 100%. 100% లిటరసీ.
ఇంకా ప్రమాణాలతో నేను చెప్తాను, మీకు చెప్పాను కదా నేను ప్రత్యక్ష ప్రమాణం ఉండాలని. మీరు బ్యూటిఫుల్ ట్రీ అని ధరంపాల్ది ఒక బుక్ తీసుకొని చదవండి. దాంట్లో ఏమి ఇచ్చారంటే 1820s బ్రిటిష్ పార్లమెంట్లో ఒక డిబేట్ నడుస్తుండే. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఎడ్యుకేషన్ బడ్జెట్ వచ్చింది. ఈ బడ్జెట్ని దేని మీద స్పెండ్ చేయాలి? ఇండియాలో ఉన్న విద్యా వ్యవస్థ మీద స్పెండ్ చేయాలా, లేకపోతే బ్రిటిష్లో ఉన్న విద్యా వ్యవస్థని ప్రమోట్ చేయడానికి దాని మీద స్పెండ్ చేయాలని. అయితే పార్లమెంట్ కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, ఇండియాలో ఉన్న విద్యా వ్యవస్థ ఏంటి ఫస్ట్ అది చెప్పండి మాకు, దాని తర్వాత మేము డిసైడ్ చేయగలుగుతామని. అయితే వాళ్ళు ఏం చేశారు, కలెక్టర్స్కి సర్క్యులర్స్ పంపించి ఇక్కడ విద్యా వ్యవస్థ ఎలాంటిది, ఎన్ని స్కూల్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి, దాంట్లో చెప్తున్న సబ్జెక్ట్స్ ఏంటి, అవన్నీ వివరాలు మాకు ఇవ్వండి అని సర్క్యులర్స్ పంపించారు. అట్లా సర్క్యులర్స్ పంపించినప్పుడు ఆ స్టాటిస్టిక్స్ ఆ బుక్లో 300-400 పేజెస్ బుక్లో డేటా 300 పేజెస్ ఉన్నది. వీళ్ళందరు కలెక్టర్స్ జమ చేసిన టేబుల్స్, ఓకే. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఎంతమంది స్టూడెంట్స్, ఎన్ని స్కూల్స్, ఎన్ని యూనివర్సిటీస్, దాంట్లో చెప్తున్న సిలబస్ ఏంటి, పుస్తకాలు ఏంటి, అది చూస్తే బెంగాల్ ప్రెసిడెన్సీలో 1,10,000 విలేజెస్ ఉండే. 1,10,000 విలేజెస్. ఓకే. దాంట్లో ఎన్ని విలేజెస్లో స్కూల్స్ ఉన్నాయనుకుంటారు మీరు? అన్ని విలేజెస్ 1,06,700 విలేజెస్ హ్యాడ్ ఎ స్కూల్. ప్రూఫ్ ఉందా సార్? ప్రూఫ్ ఉన్నది, బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రూఫే. నేను అదే చెప్తున్నా కదా, బ్యూటిఫుల్ ట్రీ ధరంపాల్ బుక్ మీరు తీసి చూడండి. ఆయన ఏం చేశాడు, యూకే పార్లమెంట్ లైబ్రరీలో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఆర్కైవ్లు ఉన్నాయి, ఆ ఆర్కైవ్స్ తీసి చదివాడు. ఓకే. ఓకే. మోర్ షాకింగ్ థింగ్స్, దట్ టైం బ్రిటిష్లో ఎంతమంది లిటరేట్గా ఉన్నారని నేను అడిగాను కదా మీకు. బ్రిటిష్లో ఎంతమంది స్టూడెంట్స్, టోటల్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఆ ఫిగర్ మొత్తం యూకే చూస్తే కూడా 50,000 కూడా దాటలేదు. పాపులేషన్ తక్కువ కదా సార్ అక్కడ? మరి పాపులేషన్ కనీసం 1 కోటి అయితే ఉంటుంది కదా, 1 crore 2 crore అయితే ఉంటుంది కదా. 1 crore 50,000 ఇవ్వండి, ఎంత ఏ పర్సంటేజ్కి వస్తుంది? 0.5. ఆ 50,000లో కూడా ఎక్కువ మంది సండే స్కూల్స్ అంటే అర్థం ఏంటి, చర్చ్ ఇస్తున్న బట్టి సండేకి ఒక రోజు స్కూల్కి వెళ్తారు. అక్కడ ఏం చదువుతారు, బైబిల్ చదువుతారు, ఇంగ్లీష్ చదువుతారు, అంతే. బేసిక్ మ్యాథ్స్ కొంచెం ఉంటే చదువుతారు, లేకపోతే అది కూడా కాదు. వారానికి ఒక రోజు స్కూల్కి వెళ్తే అలాంటివి స్టూడెంట్స్ 50,000 ఎక్కువ లేవు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మనం ఇంత అంటుంటాం. 1800s మొత్తం ఈ అన్ని యూనివర్సిటీస్ కలిపి 500 స్కాలర్స్ కూడా లేరు అక్కడ. అదే టైంలో 1700-1800లో ఇండియాలో మీరు చూస్తే కనీసం ఒక 10,000-20,000 పైన స్కాలర్స్ ఉండే, 600 పైన పాత యూనివర్సిటీస్ ఉండే. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో అట్లనే, బెంగాల్ ప్రెసిడెన్సీలో అట్లనే. అయితే ఈ డేటా అక్కర్ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఇది చూసి షాక్ అయిపోయినారు. ఇదేంటి, మనకైనా అడ్వాన్స్ వీళ్ళేనా, మనకైనా అడ్వాన్స్ వీళ్ళు ఉంటే మనం వీళ్ళ మీద ఎట్లా రూల్ చేస్తాము? అయితే ఈ విద్యా వ్యవస్థని ధ్వంసం చేయాలని మకాలిని పంపించి అక్కడ సడన్గా ఇంకా ఇక్కడ మీరు చూస్తే స్కూల్ సిస్టమ్ ప్రాపర్గా ఇండియాలో ఎస్టాబ్లిష్ ఉండే అప్పుడు. 10th వరకు అప్పుడే 1700-1800s చెప్తున్నాను నేను. 10th వరకు పిల్లలు చదువుతుండే. దాని తర్వాత యూనివర్సిటీస్ ఉండే. యూనివర్సిటీస్లో ఒక మెడికల్ యూనివర్సిటీ, ఆయుర్వేద అక్కడ చెప్పేవాళ్ళు. ఇంకా స్కూల్లో మీరు చూస్తే బిజినెస్ మ్యాథమెటిక్స్, మీరు ఏదైతే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చెప్పారు కదా ఇంతకుముందు నాతో అడిగారు కదా, 4th 5th క్లాస్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తుండే అప్పుడు 1700-1800s. బిజినెస్ మ్యాథమెటిక్స్, లాభ నష్టాలు ఎట్లా, ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, 4th 5th క్లాస్లో అప్పుడు చెప్తుండే. అంత అడ్వాన్స్ మనం ఉండే అప్పుడు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ హిందీ, తమ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు, సంస్కృతము, ఉర్దూ, ఇట్లా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండే. కానీ అప్పుడు ఇండియా ఎడ్యుకేషన్ యాక్ట్ తెచ్చి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఇది విద్యా వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేశారు, డీరికగ్నైజ్ చేసేసారు. మీరు హిందీ మీడియంలో చదివితే, ఉర్దూ మీడియంలో చదివితే మేము రికగ్నైజ్ చేయము, మీరు ఇంగ్లీష్ మీడియం చదువుతూనే రికగ్నైజ్ చేస్తాము. అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అప్పుడు తెచ్చారు. ఇంకొక విచిత్రమైన విషయం మీకు చెప్పాలంటే, ఇంగ్లీష్ లిటరేచర్ యాజ్ అ సబ్జెక్ట్ ఏ దేశంలో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారనుకుంటారు మీరు? ఇంగ్లీష్ లిటరేచర్ అంటే పోయట్రీ, విలియం షేక్స్పియర్, ఇవన్నీ ఇంగ్లీష్ లిటరేచర్లో, ఇంగ్లీష్లో ఏమేమి రాసి ఉన్నారు, లిటరేచర్ ఏమున్నది అది చదవాలంటే ఏ దేశంలో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు? ఇండియాలో చేశారు. అది సీరియస్? 100% సీరియస్. ఐ గివ్ యూ ఎవిడెన్స్ ఫర్ దిస్. యూ కెన్ ఆల్సో రీడ్ శ్రీ అరబిందోస్ ఆటోబయోగ్రఫీ.
మన పాస్ట్ని మనం చదవకపోతే, మన పాస్ట్ గురించి మనం మాట్లాడకపోతే, బయట వాళ్ళు వచ్చి మన పాస్ట్ గురించి వచ్చి అన్ని అబద్ధ ప్రచారాలు, మిథ్య ప్రచారాలు చేస్తారు. ఇంకా ఇప్పుడు ఇదే విషయం మీరు తీసుకోండి, మీకు తెలియదు ఇక్కడ 1800s కూడా 100% లిటరసీ ఇండియాలో ఉండని ఎంతమందికి తెలుసండి? చాలా మంది వాళ్ళు ఏం మిథ్య ప్రచారం చేస్తున్నారు? ఇండియా ల్యాండ్ ఆఫ్ ఇల్లిటరేట్స్, వీళ్ళకి ఏం రాదు, చదువు రాదు, ఏం రాదు. ఇంకేం రాశారు? రుడియార్డ్ కిప్లింగ్ అని మనం పేరు విని ఉంటాము. ఒక పెద్ద ఇది జంగల్ బుక్ కార్టూన్ మూవీ కూడా వచ్చింది కదా, అది రాసినవాడు రుడియార్డ్ కిప్లింగ్. కానీ ఒక విషయం చాలా మందికి తెలియదు, వాట్ దే డోంట్ నో ఇస్ దాట్ ఆయన ఒక పోయం రాశాడు, వైట్ మ్యాన్స్ బర్డన్. వైట్ మ్యాన్స్ బర్డన్ మీరు ఇంటర్నెట్లో తీసి చదవండి. దానికి సారాంశం ఏమంటే, ఇండియాలో అందరూ అన్సివిలైజ్డ్ పీపుల్, వీళ్ళకి ఏం రాదు, వీళ్ళకు సభ్యించాల్సిన బాధ్యత వైట్ మ్యాన్ది. మేము వచ్చి వీళ్ళకు విద్య ఏంటి, సంస్కృతి ఏంటి, సివిలైజేషన్ ఏంటి, అవన్నీ మేం నేర్పించాలి, ఇది మాకు ఇచ్చిన డివైన్ రెస్పాన్సిబిలిటీ అని పోయం రాశాడు. వైట్ మ్యాన్స్ బర్డన్ ఎప్పుడు రాశారు? 1890s రాశారు. అయితే 60-70 yearsలోనే మీరు చూడండి, అది ఇండియా ఎడ్యుకేషన్ యాక్ట్ 1820s ఎక్కడ వచ్చింది అనుకుంటా. 1890s ఇట్లా రాస్తున్నాడు. 1820s బ్రిటిషర్సే చెప్తున్నారు ఇక్కడ ఇండియాలో ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉన్నది, అందరికీ చదవచ్చు. మళ్ళీ 60 years పోగానే వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళకి ఏం రాదు, చదువు రాదు, ఏం రాదు, వీళ్ళకి వచ్చి మేము నేర్పియాలి. ఇప్పుడు కూడా మేము అదే భావంతో నడుస్తుంది. ఇంకా దాంతో మనకు నష్టమైంది ఏంటి? ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్ కూడా అయిపోయింది. అరే మన దేశంలో గొప్పదేంటి, ఏమి లేదు, మనకేమొస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఏమవుతుందండి? కానీ అది ఒక పెద్ద కాంప్లెక్స్ లాగా తీసుకొని మాకు ఇంగ్లీష్ రాదు, ఏం రాదు, ఇంగ్లీష్ రాకపోతే చదువే రాదని అనుకుంటారు. ఎందుకు? ఇంగ్లీష్ లేకుంటే మన దగ్గర చదువు లేకుండేనా? అంతా సైన్స్ టెక్నాలజీ మనం అనుకుంటాము బెస్ట్ నుంచి వచ్చిందని, కానీ మీరు నిజాలు చూస్తే సైన్స్ టెక్నాలజీ, ఆస్ట్రానమీ, ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్, ఆల్జిబ్రా అంతా మన దేశం నుంచి పోయింది. మన దేశాన్ని నుంచి అక్కడ వెళ్ళి కరప్ట్ అయి మళ్ళీ మన దగ్గర వస్తుంది. ఇది వాళ్ళ జ్ఞానం లాగా వస్తుంది. మీరు హిస్టరీ కరెక్ట్గా చెప్పకపోతే ఇవన్నీ నిజాలు బయటికి రావు. మన సెల్ఫ్ ఇమేజ్, మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా పోదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మీరు ఎంత సామర్థ్యులు, ఎంత తెలివి ఉన్న మనుషులు, ఎంత గ్రేట్ మన సివిలైజేషన్, అది అందరికి తెలవాలి, మనకు తెలవాలి. అది తెలిస్తేనే మన ఇమేజ్ రెక్టిఫై అయ్యి మనము ఫ్యూచర్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలం. సార్, ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు ఆల్జీబ్రా, క్యాల్కులస్ ఇవన్నీ మన దగ్గర నుంచి వెళ్ళి మనకు వస్తున్నాయి అని చెప్పారు కదా. కరెక్ట్. సో అది ఎలా జరిగింది సార్ అసలు? ఇది ఎట్లా అంటే ఆల్జిబ్రా, క్యాల్కులస్, ట్రిగ్నోమెట్రీ ఇవే విషయాలు కాదండి. మనం పాపులర్గా ఏమనుకుంటామంటే ఇండియా వరల్డ్కి ఇచ్చినది ఏంటి? జీరో వరల్డ్లో కాన్సెప్ట్ లేకుండే ఇండియా ఇచ్చింది. దాని తర్వాత చేసిండు ఏంటి? జీరో. దాని తర్వాత మనం ఏం చేయలేదు అనుకుంటారు. ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్ ఇవన్నీ బయట నుంచి వచ్చిందని అనుకుంటారు. క్యాల్కులస్ ఎవరు డిస్కవర్ చేశారు లేదా ఇన్వెంట్ చేశారు? న్యూటన్ అని చెప్తారు. కానీ నిజం అది కాదు. ఇప్పుడు జర డీటెయిల్గానే దీంట్లో మాట్లాడాల్సింది వస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, దీంట్లో ఏది పెద్ద సంఖ్య ఉన్నా, ఏది నంబర్ ఉన్నా, దానికి ఎట్లా కౌంట్ చేయాలి, దానికి ఎట్లా రిప్రజెంట్ చేయాలి, దాని మీద ఎట్లా క్యాల్కులేషన్ చేయాలి, ఈ 3 సమస్యలతో విశ్వం మొత్తం స్ట్రగుల్ చేస్తుండే. ఓకే. ఎవరి దగ్గర ప్రాపర్ సిస్టమ్ లేకుండే. నంబర్ని ఎట్లా రాయాలని చూస్తే కూడా వాళ్ళకు ఒక పెద్ద సమస్య. ఓకే. అయితే భారతదేశాన్ని గొప్పతనం ఏమంటే, ఈ అన్ని 3 క్వశ్చన్స్ని బెస్ట్ మెథడ్ తీసింది భారతదేశమే. ఓకే. నంబర్స్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి, నంబర్స్ ఎట్లా కౌంట్ చేయాలి, దాని మీద క్యాల్కులేషన్ ఎట్లా చేయాలి. అయితే మనం ఇంకొకటి విషయం, ఆల్జిబ్రా గురించి మీరు చెప్పారు కదా, ఆల్జిబ్రా, ఫాదర్ ఆఫ్ ఆల్జిబ్రా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అల్ ఖవారిజ్మీ అని ఒక పేరు వస్తుంది. ఓకే. అల్ ఖవారిజ్మీ ఒక బుక్ రాసిండు అల్ జబ్ర్ అని. అయితే దానికి గ్రీక్ లాటిన్లో ట్రాన్స్లేట్ అయినప్పుడు అది ఆల్జిబ్రా అయిపోయింది. కానీ మీరు అల్ ఖవారిజ్మీది బుక్ తీసి చూస్తే
ఆయన ఏం రాస్తాడు, అల్ జబ్ర్ కింద హిసాబ్ అల్ హింద్. గూగుల్, మన బుక్స్ అందరూ అల్ ఖవారిజ్మీకి ఫాదర్ అల్జిబ్రా అంటుంటే, అల్ ఖవారిజ్మీ ఫాదర్ ఆఫ్ అల్జిబ్రా ఏమంటున్నాడు, నేను ఇది ఇండియాలో నేర్చుకున్నా, హిందుస్థాన్లో నేర్చుకున్నా, హిసాబ్ అల్ హింద్. ఇది హిందుస్థాన్లో చేసే హిసాబ్ క్యాల్కులేషన్ పద్ధతి. సార్ ఇవన్నీ చెప్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది సార్. అవును, అంటే మన బుక్స్లో ఇలాంటివి ఏమి ఉండవు. ఏం లేదు, మన బుక్స్లో మన నంబర్స్ని అరబిక్ న్యూమరల్స్ అంటున్నారండి. ఇండియా డిస్కవర్డ్ 0, ఆర్యభట్ట డిస్కవర్డ్ 0. దట్ ఈస్ ఆల్సో ఫాల్స్. ఆర్యభట్ట జస్ట్ హ్యాపన్ టు రైట్ ద కన్సెప్షన్ ఆఫ్ 0. దాని ముందు ఎప్పటి నుంచో మన దగ్గర పెద్ద పెద్ద నంబర్లు ఉన్నాయి. అచ్చా. ఇప్పుడు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. గౌతమ్ బుద్ధ ఉండే కదా, గౌతమ్ బుద్ధకి చూడడానికి పెళ్లి చూపులు ఉన్నప్పుడు, మనం ఇప్పుడు ఉంటే పెళ్లి చూపుల్లో ఏం ప్రశ్నలు అడుగుతాం మనం, జీతం ఎంత, ఎక్కడ జాబ్ ఉన్నది, మీ కాస్ట్ ఎంత, ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం కదా. గౌతమ్ బుద్ధ సిద్ధార్థ అప్పుడు పేరున్నప్పుడు తనకు చూడ్డానికి వచ్చినప్పుడు హిస్ ఫాదర్ ఇన్ లా ఏం ప్రశ్నలు అడిగాడు తెలుసా మీకు? వాట్ ఈస్ ద నంబర్ నేమ్ ఫర్ 10⁻79? పెళ్లి చూపులు అదేందుకు? పెళ్లి చూపులో నేను అదే అంటున్నా, అదెందుకు అది వేరే విషయం. కానీ 10⁻79 ఏంటండి, అది కూడా పెళ్లి చూపులా? దీంతో మీరు ఏం కంక్లూజన్కి వస్తారు? ఫస్ట్లీ 10⁻79 ఇప్పుడు కూడా మన దగ్గర ఒక పేరు లేదు దానికి, నంబర్ నేమ్కి. మనం ఎక్కడ వరకు వెళ్తాము, బిలియన్, ట్రిలియన్, అంతే. అవును, ట్రిలియన్ పైన మన దగ్గర లేదు. వాళ్ళు 10⁻79 ఇంత ఈజీగా ఆడుతున్నాడు. అయితే ఇంత పాపులర్ యూసేజ్లో ఉండే అసలు నెంబర్స్ ఎందుకు సార్ మరి? అంటే ఆ టైంలో నా నెంబర్స్ అంతగానో నేను అదే అంటున్నా. అయితే దీనికి ఇంత పెద్ద నంబర్లు అప్పుడు ఎందుకు వచ్చినాయి? దీని వెనుక కారణం ఏమంటే మన పంచాంగం, మన క్యాలెండర్ సిస్టమ్. ఇప్పుడు పంచాంగానికి నంబర్కి సంబంధం ఏమని మీరు అంటారు, కానీ పంచాంగానికి ఆస్ట్రానమీ, సైన్స్, దీంతో సంబంధం ఉండే. ఓకే. ఇప్పుడు మన పంచాంగం ఎప్పుడు మొదలైంది? 1000 సంవత్సరాల ముందు అయింది. అవును. ఏది కాకపోయినా కలియుగం 3102 BC అంటారు. అయితే కనీసం ఒక 5000 years నుంచి అయితే మన పంచాంగం నడుస్తుంది. కొన్ని ఫార్ములాస్ అక్కడ ఇచ్చారు. అదే ఫార్ములాస్ తీసుకొని మీరు ఇప్పుడు ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుందని మీరు ఇప్పుడు క్యాల్కులేట్ చూస్తే అది కరెక్ట్ వస్తుంది. మన పంచాంగంలో ఇచ్చిన క్యాల్కులేషన్, పంచాంగం రెడీ చేస్తారు కదా, మీకు అమావాస్య ఎప్పుడు వస్తుంది, పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, ఎక్లిప్స్ గ్రహణం ఎప్పుడు వస్తుంది, అవన్నీ పంచాంగంలో రాస్తారు కదా. అయితే 5000 years నుంచి కూడా ఇదే పంచాంగం నడుస్తుంది, అదే క్యాల్కులేషన్ నడుస్తున్నాయి. ఇంకా వాళ్ళు దాంట్లో ఇచ్చిన క్యాల్కులేషన్స్ ఇప్పుడు కూడా కరెక్ట్ వస్తున్నాయి కదా. అంత మ్యాథ్స్ మన దగ్గర లేకపోతే ఎట్లా ఇవ్వగలిగారు వాళ్ళు? ఎట్లా ఇచ్చారు? ఇంకా దీనికి పంచాంగం చేయడానికి కారణం ఏంటి? ఫస్ట్ అది ఎక్స్ప్లోర్ చేయాలి మనం. పంచాంగం చేయడానికి కారణం 2. ఫస్ట్ అయితే అగ్రికల్చర్. ఓకే. మన ఎకానమీ అగ్రికల్చరల్ ఎకానమీ అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా చాలా వరకు 30% ఆఫ్ ఎకానమీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ మంచిగా ఉండాలంటే సీజన్స్ ప్రెడిక్ట్ చేయాలి మనము. రెయిన్ ఎప్పుడు వస్తుంది, వర్షం ఎప్పుడు వస్తుంది, దాన్ని చూసి ఎప్పుడు సీడ్స్ వేయాలి, ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి, దానికి ఒక టైంని మెజర్ చేసే పద్ధతి కావాలి, ఒక క్యాలెండర్ ఉండాలి. అందుకే అది పంచాంగం చేశారు. ఇంకొకటి విషయం ఏమంటే మీరు నావిగేషన్ చేయాలి. ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ షిప్స్ ద్వారా చాలా అవుతుండే అప్పుడు. ఇప్పుడు మీరు ఆర్కియలాజికల్ ప్రూఫ్ చూస్తే కూడా ఈజిప్ట్లో, ఇరాక్లో, ఇరాన్లో అప్పుడు చేసిన ట్రేడు, గోల్డెన్ కాయిన్స్, అషర్ఫీ ఏదైతే అంటారో అవన్నీ చాలా వరకు దొరుకుతాయి. అయితే ఇవన్నీ చేయాలంటే కూడా మనకు క్యాలెండర్ కావాలి. అది క్యాలెండర్కి దానికి సంబంధం నేను జర డీటెయిల్లో తర్వాత చెప్తాను. కానీ మనం అగ్రికల్చరల్ సీజన్స్ ప్రెడిక్ట్ చేయాలంటే శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది, శ్రావణ మాసం వచ్చినప్పుడు మనకు రెయిన్ వస్తుంది కదా, వర్షం వస్తుంది కదా, అప్పుడు మనం సో చేయాలి సీడ్స్. అది క్యాల్కులేట్ చేయడానికి ఇది చేశారు. ఇంకా అది ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలంటే ఎట్లా క్యాల్కులేట్ చేయాలంటే ప్లానెట్స్ ఎట్లా రివాల్వ్ అవుతున్నాయి, సన్ ఎట్లా, మూన్ ఎట్లా, మనం బృహస్పతి, శని అంటుంటాం, కానీ సాటర్న్, జూపిటర్, how much time do they take to make one revolution of the earth or one revolution of the sun?
అవన్నీ క్యాల్కులేట్ చేస్తే పంచాంగం చేయగలరు. ఇంకా అవన్నీ క్యాల్కులేట్ చేయాలంటే పెద్ద పెద్ద నంబర్లు కావాలి, ట్రిగ్నోమెట్రీ కావాలి, క్యాల్కులస్ కావాలి. ఆ కారణం వలన మొత్తం ఆస్ట్రానమీ, మొత్తం సైన్స్, మొత్తం మ్యాథ్స్ డిస్కవర్ అయింది, మొత్తం మ్యాథ్స్ ఇన్వెంట్ అయింది. ఇంకా దాంట్లో సామర్థ్యం వచ్చిందని మనం పంచాంగం చేసినాము. పంచాంగం ఇంత పర్ఫెక్ట్గా చేసినామంటే ఇప్పుడు కూడా అది కరెక్ట్ వస్తుంది. ఇంత స్టోరీ ఉందా సార్? ఇంత స్టోరీ ఉన్నది. సార్ ఇప్పుడు మనం వాడే క్యాలెండర్ సిస్టమ్ కూడా మీరు ఫస్ట్ అన్నారు కదా, మన దగ్గర నుంచి తీసుకెళ్ళి కాపీ అవును. చేసి మళ్ళీ మనకు Correct. నేర్పిస్తున్నారు. అవును, ఈ క్యాలెండర్ కూడా అంతే. అట్లనే అయింది, అంతే అయింది. అంతే. అవును. ఎట్లా అంటే మీరు ఇప్పుడు నడుస్తున్న మంత్ ఏందండి? నవంబర్ కదా. నవంబర్. నవంబర్ ఎందుకు అంటాము? దానికి కారణం ఏంటి? డిసెంబర్ ఎందుకు అంటాము? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మంత్కి ఇదే పేరు ఎందుకు? కారణం ఏంటి? ఎవరికి తెలియదు, కొంతమందికే తెలుసు. దీనికి కారణం ఏమంటే నవంబర్ ఎక్కడి నుంచి, సెప్టెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సప్తహ, సెప్టా 7th మంత్, అక్టోబర్ అష్టహ, ఆక్టా 8th మంత్, నవంబర్ నవహ 9th మంత్, డిసెంబర్ దశహ 10th మంత్, సెప్టెంబర్ సప్తహ, అష్టహ, నవహ, దశహ. మన కాన్సెప్ట్స్ని కాపీ చేశారు కదా. కానీ కరప్ట్ అయిందని నేను చెప్పాను కదా. కరప్ట్ ఎట్లా అయింది? నవంబర్ 9th మంత్ కాదు కదా, నవంబర్ 11th మంత్. కాపీ చేయడం కూడా సరిగా రాలేదు వీళ్ళకు. అందుకే తప్పులు అయినాయి. అసలు వాళ్ళ న్యూ ఇయర్ కూడా ఫస్ట్, మన న్యూ ఇయర్ ఎప్పుడు ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది కదా, చైత్ర శుక్ల ప్రతిపద. మార్చ్ ఏప్రిల్ ఎక్కడ వస్తుంది, మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇంగ్లీష్ క్యాలెండర్ ఏదైతే మనం వాడుతున్నామో ఇది క్రిస్టియన్ క్యాలెండర్. పోప్ గ్రెగరీ స్టార్ట్ చేశారు, గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. అయితే వాళ్ళకు కూడా మార్చ్ నుంచే న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుండే, దాన్ని మార్చేశారు. మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది కానీ కాబట్టి మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది 9th ఇంకా 10th మంత్ ఉంటుండే. జనవరి 11th మంత్, ఫిబ్రవరి 12th మంత్. అది న్యూ ఇయర్ మారింది కాబట్టి. కానీ వీళ్ళకు కాపీ చేస్తున్నప్పుడు ఎట్లా చేస్తారు? ఇప్పుడు మనం జోక్ ఉంటుంది కదా స్కూల్లో, లెటర్ రాయమంటే మీ ప్రియ మిత్రుడు ఆశీష్ అని నేను రాస్తే నా వెనకవాడు కూడా ఆశీష్ అని పేరుతో రాసేస్తాడు. క్యాలెండర్లో కాపీ అయింది కూడా అట్లనే. వీళ్ళు ఏది ఇంటలెక్ట్ పెట్టకుండానే సెప్టెంబర్ మంత్ అది 7th మంత్ కాకుండా ఇప్పుడు 9th అవుతుంది కాబట్టి, కానీ అంత అది చూడకుండానే అట్లనే అదే పేర్లు పెట్టేసి. ఈ మంత్స్ అన్న అంతేనా సార్? అంటే జూన్, జూలై అవి కూడా అది కూడా ఒక సిస్టమ్ లేదు. దీంతో కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు మన దాంట్లో ప్రతి నెలకి ఒక పేరు ఉన్నది, దానికి ఆ పేరు ఎందుకని ఒక కారణం ఉన్నది. దీంట్లో ఒక సెట్ లాజిక్ ఏం లేదు. ఓకే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇవన్నీ గ్రీక్ గాడ్స్ పేరు, రోమన్ గాడ్స్ పేరు మీద ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ క్యాలెండర్ ఇది స్టార్ట్ చేసింది పోప్ గ్రెగరీ కూడా కాదు, జూలియస్ సీజర్. జూలియన్ క్యాలెండర్ అని అంటాడు. ఓకే. ఆయన ఈజిప్షియన్స్ నుంచి, ఇండియన్స్ నుంచి తీసుకొని కాపీ చేసి క్యాలెండర్ చేశారు. అయితే జేనస్ అని రోమన్ గాడ్ ఉండే, జేనస్ పేరు మీద జనవరి వచ్చింది. మళ్ళీ ఇంకొక మంచి ఫ్యాక్ట్ మీకు చెప్తాను. అయితే జనవరి టు జూన్ వరకు రోమన్ లేదా గ్రీక్ గాడ్స్ మీద పేర్లు ఉండే. ఓకే. జూలై అయితే జూలియస్ సీజర్ పేరు మీద పెట్టుకున్నాడు ఆయన. నేను చేశాను కదా క్యాలెండరు, నా పేరు మీద ఒక మంత్ ఉన్నాలని జూలై మంత్ని జూలై చేశారు, అందుకు జూలియస్ సీజర్ పేరు మీద. ఇప్పుడు జూలియస్ సీజర్ తర్వాత ఎవరు వచ్చారు? అగస్టస్ ఏమన్నాడు? జూలియస్ ఇంత పెద్ద ఎంపరర్ ఉంటే నేనేమైనా చిన్నవన్నా, నా పేరు మీద కూడా ఒక మంత్ ఉండాలి. అయితే ఆగస్ట్ పెట్టుకున్నాడు. సార్ ఏం చెప్తున్నారు సార్? అన్ని నిజాలండి, మీరు చూడండి, మీరు రీసెర్చ్ చేయండి, మీకు దొరుకుతాయి. అయితే ఫస్ట్ ఫ్యూ మంత్స్ గాడ్స్ మీద, జూలై అండ్ ఆగస్ట్ వీళ్ళ రెండు రోమన్ ఎంపరర్ మీద. దాని తర్వాత సప్తహ, అష్టహ, నవహ, దశహ. ఇంకొక మంచి విషయం దీంట్లో ఏమంటే, ఆగస్ట్కి ఫస్ట్ 30 days ఉండే, 31 days లేకుండే. జూలైలో 31 days ఉంటాయి కదా. అయితే అగస్టస్ ఏం చెప్పాడు? ఐఎమ్ సీజర్ ఎనీ లెస్, నేనేమైనా చిన్నవాన్నా, నా పేరు మీద ఉన్న మంత్లో కూడా 31 రోజులు ఉండాలి, 31 days. ఇప్పుడు అందరు పరేషాన్, అరే ఇది 31 days ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ఫిబ్రవరి నుంచి తీసి ఆగస్ట్కి యాడ్ చేసేసారు. అందుకే ఫిబ్రవరిలో 30 days లేవు. అయితే మనం వాడుతున్న క్యాలెండర్కి నిజం ఇది, ఇట్లా ఏర్పడింది. అది దానికి సైన్స్ లేదు, లాజిక్ లేదు, ఏదో ఒకటి తీసుకొని మోడల్ని కాపీ చేసి ఇట్లా క్యాలెండర్. లీప్ ఇయర్ ఎలా వచ్చింది సార్ మరి? ఈ లీప్ ఇయర్ అనేది మంచి క్వశ్చన్. అది కూడా లీప్ ఇయర్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు క్యాలెండర్లో ఫస్ట్
జూలియన్ క్యాలెండర్ అంటారు కదా, దానికి రిఫార్మ్ జూలియస్ సీజర్ ఏం రిఫార్మ్ చేశాడండి. క్యాలెండర్కి ఫస్ట్ మీరు ఏం చూస్తారు, 1 ఇయర్ ఎర్త్ 1 రెవల్యూషన్ కంప్లీట్ చేయాలి సన్కి రౌండ్ అంటే ఎంత టైం తీసుకుంటుంది అంత మనం పెట్టాలి. నేను చెప్పాను కదా వాళ్ళ దగ్గర ఫ్రాక్షన్స్ లేకుండే, అయితే వాళ్ళు 365 డేస్ పెట్టారనుకోండి, 375 పెట్టారు కొన్ని రోజులు, 340 కూడా పెట్టారు. 365 డేస్ పెడితే ఫ్రాక్షన్స్ లేదు, 0.25 ఎట్లా పెడతారు, పెట్టలేరు. అయితే 365 డేసే పెట్టేశారు. అయితే ప్రతి సంవత్సరంలో ఏమవుతుంది, 1/4 డే పోతుంది. అయితే 10 yearsలో ఎంత, 1 డే 4 yearsలో 1 year పోయింది, 1 డే పోయింది. అట్లానే మీరు చూస్తుంటే 40 yearsలో 10, 400లో 40, 100 ఎంతో అది ఎర్రర్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఒక ఫెస్టివల్ చేస్తారనుకోండి, అప్పుడు ఈస్టర్ క్రిస్టియానిటీ వచ్చినాక ఈస్టర్ చేశారు, దాని ముందు కూడా అది వేరే పేరుతో ఫెస్టివల్ నడుస్తుంది. ఓకే. అయితే అది సాల్స్టిస్కి లింక్ ఉండే. ఇప్పుడు క్యాలెండర్ ఎందుకు, ఈ డేట్ వచ్చినప్పుడు అక్కడ సాల్స్టిస్ రావాలి, ఆ ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేయాలి. అది క్యాలెండరే తప్పు ఉన్నప్పుడు మీరు ఫెస్టివల్ కూడా చేయలేరు. అది వింటర్ సీజన్ నుంచి ఎక్కడో సమ్మర్ సీజన్కి వెళ్ళిపోయింది. అయితే అప్పుడు అర్థమైంది, లేదు మనం ఇది కరెక్ట్ చేయాలంటే 365 కాకుండా 365ని 365.25 చేశారు. అప్పుడు వరకు కొంచెం 1/4 ఫ్రాక్షన్ వచ్చింది, 0.25 రాలేదు వాళ్ళ దగ్గర. ఫుల్ ఫ్రాక్షన్స్ డెసిమల్స్ అప్పుడు వరకు కూడా తెలియదు వీళ్ళకు. అయితే 1/4 సింపుల్ ఫ్రాక్షన్స్, 1/4 హాఫ్ అది తెలుసు కాబట్టి 1/4 చేశారు. కానీ ద టైమ్ టేకన్ బై ద సన్, by the earth to revolve around the sun is not even 365.25. The exact one is 365.242. అచ్చా. So still that 0.08 error continues in Julian calendar. అయితే అప్పుడు వరకు రోమన్స్ వాళ్ళందరూ క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిపోయారు. ఈస్టర్ పెద్ద ఫెస్టివల్ అయిపోయింది, ఈస్టర్ని మార్క్ చేయాలి క్యాలెండర్లో అని అనుకున్నారు. 14th centuryలో పోప్ గ్రెగరీ వచ్చే వరకు ఇది 0.08 ఎర్రర్ మ్యాగ్నిఫై అవుతూ మళ్ళీ ఈస్టర్ డేట్ కూడా చాలా వెనుక పడిపోయింది. అయితే దానికి పోప్ గ్రెగరీ తీసుకొచ్చిన కరెక్షన్ ఏమంటే, ఇప్పుడు 1/4 డే 4 yearsలో ఒక 1 డే వెనకపోతుంది కదా, దానికి మనం కరెక్ట్ ఎట్లా చేయాలి, ఒక లీప్ ఇయర్ పెడుతున్నాం. ఇంత స్టోరీ ఉన్నది. అయితే జూలియస్ సీజర్ చేసిన రిఫార్మ్కి అది కూడా తప్పుండే. దాని తర్వాత పోప్ గ్రెగరీ తెచ్చి ఇది పెట్టాడు. మళ్ళీ అక్కడ కూడా సమస్య పూర్తిగా కాలేదు, ఇంకా ఎర్రర్ ఉన్నది. అయితే లీప్ ఇయర్లో దాంట్లో ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, కానీ అది తర్వాత చెప్తాను మీకు. అని లీప్ ఇయర్కి స్టోరీ అయితే ఇది. సార్ ఇప్పుడు సప్తమి, అష్టమి, నవమి, దశమి అని చెప్పారు కదా, అవును, ఇవన్నీ నెంబర్సా సార్? అవును, అదే కదా చెప్తున్నా కదా. 7th month, 8th month, 9th month, 10th month, సప్త, అష్ట, నవ, దశ. మీరు సంస్కృతంలో నంబర్ తీసుకుంటే అట్లనే వస్తాయి. ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి. మన క్యాలెండర్లో పంచాంగంలో మనం చెప్తుంటాం కదా, పంచమి ఉన్నది, సప్తమి, అష్టమి, నవమి, దశమి. ఏకాదశి అంటే ఏంటి, 11. ద్వాదశి అంటే ఏంటి, 12. త్రయోదశి అంటే 13th. చతుర్దశి అంటే 14th. అదే ఉన్నది. సార్ ఈ కుంభమేళా అని చెప్పి, మహాకుంభమేళా అని చెప్పి, ఇవన్నీ ఎలా ప్రిడిక్ట్ చేస్తారు సార్? నేను చెప్పినా కదా, మన సంస్కృతిలో ఏది ఉంటే దాని వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు కుంభమేళా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి? కుంభమేళా అర్ధ కుంభమేళా 6 years. 6 years. ఫుల్ కుంభమేళా 12 years. 12 years ఎందుకు, 13 ఎందుకు లేదు, 14 ఎందుకు లేదు, 11 ఎందుకు లేదు? దానికి కారణం ఏమంటే, జూపిటర్ ద టైమ్ ఇట్ టేక్స్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్ ఎంత టైం తీసుకుంటుంది? 12 సంవత్సరాలు. ఓకే. అయితే బృహస్పతి, జూపిటర్ ఏదైతే మనం బృహస్పతి అంటామో, మళ్ళీ తిరిగి అదే స్పాట్లో రావడానికి 12 years అవుతుంది. అదే స్పాట్లో వచ్చినప్పుడు మనము కుంభమేళా సెలబ్రేట్ చేస్తాం. ఓకే. అయితే కుంభమేళా వెనుక ఉన్న సైన్స్ అది. ఓకే. అయితే దీని వెనుక అర్థం ఏంటి? ఇప్పుడు కుంభమేళా మనం ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నాము? పురాణాల్లో వివరణం ఉన్నది, ఇంకా వేరే పాత శాస్త్రాల్లో కూడా ఉన్నది, 1000 సంవత్సరాల ముందు నుంచి ఉన్నది. అయితే దీనికి అర్థం ఏంటి? మనకు అప్పటి నుంచి తెలుసు జూపిటర్ ఇట్లా 12 years తీసుకుంటుంది. ఇంకా ఇంకొక విషయం దీంట్లో మీకు యాడ్ చేయాలంటే, మన తెలుగు పంచాంగంలో ఉంటుంది కదా, 60 సంవత్సరాలు ఉంటాయి. 60 సంవత్సరాలు ఎందుకండి? 59 ఎందుకు లేదు, 61 ఎందుకు లేదు? దాని వెనుక కూడా కారణం ఇది జ్యోతిష్ శాస్త్రమే, ఆస్ట్రానమీయే. కుంభమేళా 12 yearsలో వస్తుంది, జూపిటర్ 12 years తీసుకుంటుంది. సాటర్న్ ఎన్ని రోజులు తీసుకుంటుంది? శని అవతార్, శని ఏదైతే మనం అంటాం కదా, శని గ్రహము
30 ఇయర్స్ తీసుకుంటుంది. 30 ఇయర్స్. 30 ఇయర్స్. ఓకే. సో జూపిటర్ టేక్స్ 12, సాటర్న్ 30. 30 ఇంకా 12కి ఎల్సిఎం ఏంటి? 60. అందుకే తెలుగు పంచాంగంలో 60 సంవత్సరాలు ఉన్నాయి. బృహస్పతి ఇంకా శని రెండూ ఒకటే స్పాట్లో తిరిగి మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత వస్తాయని తెలుగు పంచాంగంలో మనకు 60 సంవత్సరాలు ఉన్నాయి. ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు జనవరి ఫిబ్రవరికి లాజిక్ ఏం లేదని చెప్పారు. అవును, మన తెలుగు క్యాలెండర్లో ఉన్న మంత్స్కి లాజిక్ ఏమన్నా ఉందా? అవును, ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు మన తెలుగు నెలల పేర్లు ఏంటండి? చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసము, శ్రావణ మాసము. ఈ చైత్ర మాసానికి పేరు ఎట్లా వచ్చింది? దాని వెనుక సైన్స్ ఏమంటే, ఏ నెలలో పౌర్ణమి ఏ నక్షత్రం దగ్గర వస్తుందో ఓకే. దాని మీద ఆ నెలకి పేరు వస్తుంది. అచ్చా. అయితే చిత్రా నక్షత్రంలో పౌర్ణమి వచ్చినప్పుడు ఆ నెల చైత్ర మాసం అవుతుంది. ఓకే. ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదా, అయితే కృత్తిక నక్షత్రం దగ్గర పౌర్ణమి వచ్చినప్పుడు ఈ నెలకి కార్తీక మాసం వస్తుంది. ఓ. అయితే ప్రతి నెలకి పేరు పెట్టినప్పుడు ఎక్కడ ఆ నెలలో పౌర్ణమి వస్తుంది, ఏ నక్షత్రం దగ్గర, ఆ నక్షత్రం మీద ఆ ప్రతి నెలకి పేరు వచ్చింది. అయితే మీరు ఎక్కడ లేరనుకోండి, మీకు ఇప్పుడు చైత్రమాసం నడుస్తుందంటే మీరు బ్లైండ్గా అక్కడ ఆకాశంలో ఆ డైరెక్షన్లో చిత్ర నక్షత్రం ఉంటుందని మీరు బ్లైండ్గా చెప్పగలరు. కానీ జనవరి, ఫిబ్రవరి, అక్టోబర్, నవంబర్ అయితే మీకు ఏం తెలియదు. కానీ మన దాంట్లో ఇంత సైన్స్ ఉన్నది. మీరు నెల పేరు విని ఏ నక్షత్రం ఎక్కడ ఉంటుంది అది మీరు చెప్పగలరు. అండ్ ఈ డేట్స్ వెనకాల కూడా ఏమైనా లాజిక్ ఉంది? డేట్స్ వెనకాల కూడా మళ్ళీ ఇంకా పెద్ద సైన్స్ ఉన్నది. ఇప్పుడు మనము 1వ తేదీ 2వ తేదీ అంటాం కదా, దీని నుంచి ఇప్పుడు నవంబర్ ఈరోజు ఏంటి 3rd, 4th అంటే మీకు ఏం అర్థమవుతుంది? ఏం లేదు, నెలలో 4th డే అని అర్థమవుతాయి. కానీ అట్లా తెలుగు పంచాంగంలో మన ఇండియన్ క్యాలెండర్లో అట్లా కాదు. మీకు ఏ డేట్ చెప్పినా దానికి సన్ ఇంకా మూన్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉన్నది అది తెలుస్తుంది మీకు. ప్రథమ అంటే దానికి అర్థం ఏమంటే సన్ ఇంకా మూన్ మధ్య 0 to 12 degrees డిస్టెన్స్లో ఉన్నది మూన్. ఓకే. మీకు తేదీ తెలిస్తే చంద్రుడు సూర్యుడి నుంచి ఎంత దూరం ఉన్నది అది మీకు ఇన్ఫర్మేషన్ తేదీతో దొరుకుతుంది. 5th అంటే 5 into 12, 60. అయితే 48 degrees నుంచి 60 degrees మధ్యలో మూన్ ఉంటుంది. 10th అంటే 12 into 10, 120. ఓకే. సో 108 to 120 degrees the moon will be from the sun. ఓకే. దానికి అర్థం ఏంటి? అర్థం అది. సో తేదీ ఎవరైనా అంటే సూర్యుడు ఎక్కడ, చంద్రుడు ఎక్కడ, అది కూడా మనం ఆకాశంలో తేదీ వినగానే మనం చెప్పొచ్చు. అది సైన్స్ ఉన్నది దీని వెనుక. నెలానికి ఒక సైన్స్, తేదీకి ఇది సైన్స్. ఓకే సార్, ఇవన్నీ చెప్తుంటే చాలా షాకింగ్ అనిపిస్తుంది సార్. షాకింగ్ ఉన్నాయండి. దీని వెనుక ఉన్న సైన్స్ మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇప్పుడు మనం స్కూల్స్లో చెప్తున్నది ఏంటి? మన క్యాలెండర్ అయితే ఎవరు నేర్పియరు, వెస్టర్న్ క్యాలెండర్ నేర్పిస్తారు. ఇంకా అదే బెటరు, అదే సైంటిఫిక్ అని చెప్తారు. అదే మనము రెక్టిఫై చేయాలని కదా మనం ఈ కోర్సు స్కూల్లో పెట్టి. ఇవన్నీ వేదాస్లోనే ఉన్నాయా సార్? వేదాస్లో అని కాదు, వేదాస్లో అయితే వేరే జ్ఞానం ఉన్నది. కానీ వేదాంగ జ్యోతిష్, దీన్ని వేదాంగ జ్యోతిష్ అంటారు. ఓకే. అయితే వేదికి సబ్సిడరీగా ఉన్న గ్రంథాల్లో దాంతో మెల్లమెల్లగా ఇది ఎట్లా డెవలప్ అవుతున్నదో సూర్య సిద్ధాంతంలో ఉన్నది, వేదాంగ జ్యోతిష్లో ఉన్నది, దాంట్లో ఈ జ్ఞానం వచ్చింది. సార్ ఈ వేదాస్ అనేవి ఓన్లీ హిందూస్కేనా సార్? హిందూస్కి కాదండి. అసలు హిందూస్ అయితే వరల్డే ఎప్పుడు ఇన్వెంట్ అయింది కదా. సింధు నది దగ్గర ఉన్న వాళ్ళు అరబ్, సింధు వాళ్ళ దగ్గర సౌండ్ లేకపోతే వాళ్ళు హిందూస్ అన్నారు. వేదాస్లో వాళ్ళే మెయిన్గా ఏం చెప్పారంటే అసలు నిజం ఏంటి? నిజం అయితే నిజమే, అది హిందూస్ వాడుకున్న నిజమే, ముస్లిమ్స్ వాడుకున్న నిజమే, క్రిస్టియన్స్ వాడుకున్న నిజమే. అయితే నిజం ఏంటి? ఇది నిజము, ఇది మేము చెప్తున్నాము. కానీ మేము చెప్తున్నాం కాబట్టి మీరు దీన్ని యాక్సెప్ట్ చేయకండి అది కూడా చెప్తారు. ఇది మీరు స్వయంగా ప్రత్యక్ష ప్రమాణ చేసుకున్నాకనే, టిల్ యూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ నాలెడ్జ్, ఇది మీరు బిలీవ్ చేయకండి అండి అది కూడా రాస్తారు. అయితే ఇది నిజము, కానీ మేము చెప్తే మీకు ఏం లాభం లేదు, మీరు ఇది నమ్మితే కూడా మీకు ఏం లాభం లేదు, ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీరు ఏమైనా మార్పు వస్తుంది. ఇంకా అది ఎక్స్పీరియన్స్ హిందూస్కి ఒకటే, ముస్లిమ్స్కి ఒకటే, క్రిస్టియన్స్కి ఒకటే, ఎవరికైనా ఒక్కటే. అయితే వేదాస్లో చెప్పినది ఇది ట్రూత్ అని వీళ్ళు చెప్పారు, అది నమ్మమని కూడా అంటలేరు. అది జ్ఞానం ఉన్నది వేదాస్లో. సార్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవ్వక ముందు మా స్కూల్లో అయితే ఒక 4 జరిగేటివి సార్.
ఫస్ట్ వచ్చేసి స్కూల్ ప్రేయర్, అవును, ప్లెడ్జ్, అవును. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర, మహేశ్వర. దాని తర్వాత శుక్లాం వరదరం విష్ణు. హ్మ్. ప్లెడ్జ్ అంటే ఇంగ్లీష్ ఏదో చదువుకుంటూ అవును. నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ప్లెడ్జ్ గురించి అంతో ఇంత అర్థమవుతుంది. Hmm. కానీ ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటికి Right. ఈ రోజుకి మీనింగ్ తెలియదు. Correct. ఎవరైనా వచ్చి అడిగినా కూడా దాని మీనింగ్ Correct. డీకోడ్ చేయలేను. కరెక్ట్. సో దాని మీనింగ్ చెప్పగలుగుతారా సార్? గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, ఇదైతే అందరికి తెలుసు అనుకుంటాను నేను. వాట్ వీఆర్ టెల్లింగ్ హియర్ ఇస్ గురు బ్రహ్మ. గురువు అయితే నాకు బ్రహ్మ లాంటిది. గురు బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వర. మన హిందూ ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రినిటీ ఉంటుంది. అయితే నాకు గురువే సర్వస్వం. నాకు ఇది జీవనం ఎట్లా సాధించాలి, ఎట్లా లివ్ చేయాలి, అది మొత్తం గురువే చెప్తారు. కాబట్టి నాకు అంతా గురువే. నా తండ్రులకైనా ఎక్కువ పదవిలో నేను గురువుకే పెడతానని ఆ భావంతో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని ఆ శ్లోకం వస్తాడు. ఓకే సార్, అందరు చదువు అని చెప్పి అంటారు కదా సార్, అసలు చదువు అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు, కానీ దానికి సమాధానం ఇంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు చదువు అంటే ఒక్కరికైతే ఉద్యోగమే ఉంటుంది, ఒక్కరికైతే మార్క్స్ ఉంటుంది, ఒక్కరికైతే లైఫ్ని ఎట్లా లివ్ చేయాలి అట్లా ఉంటుంది. కానీ మనం చూస్తే మన కల్చర్లో మన సంస్కృతిలో చూస్తే మనం ఒక సంక్షేపంలో దీనికి చెప్పాలంటే 2 శ్లోకాలు ఉంటాయి, 2 వాక్యాలు ఉంటాయి. ఫస్ట్ అయితే సా విద్య యా విముక్తయ అంటారు. అయితే ఏది మనకు మన ఫుల్ పొటెన్షియల్ రియలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుందో, ఈ ఏమంటారు మాయాతో, ఫ్రమ్ వాట్ విల్ లిబరేట్ అస్ ఫ్రమ్ దిస్ మాయా ఇమాజినేషన్, ఫ్రమ్ ఆల్ అవర్ షాకల్స్, ఫ్రమ్ ఆల్ అవర్ ఫియర్స్, వాట్ ఎవర్ లిబరేట్స్ అస్, అయితే దానికి విద్య అంటారు. అయితే మనంలో ఉన్న ఫుల్ పొటెన్షియల్ని రియలైజ్ చేయగలిగితే ఏది దాంట్లో హెల్ప్ చేస్తుంది అది విద్య అవుతుంది. అయితే మీరు ఫుల్ పొటెన్షియల్ అయితే ఒక్కరికి కవిత్వం ఇష్టం ఉంటుంది, ఆయన ఇష్టం ఉంటుంది, ఆయన పోయిటరీ బాగా రాస్తాడు, తను పోయట్ అవ్వాలి. ఎవరికైతే ఫైటింగ్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, అప్పుడు కాలంలో క్షత్రియాలు ఉంటే వాళ్ళు ఆర్చరీలో ఫైటింగ్ విత్ ద మేసెస్ దాంట్లో బాగుంటే తన రుచిని బట్టి తన పొటెన్షియల్ని బట్టి ఆ పొటెన్షియల్ని సాధించాలి. వీ షుడ్ రియలైజ్ దట్ పొటెన్షియల్. ఏది దాంట్లో హెల్ప్ చేసేది అది విద్య. సింపుల్ డెఫినేషన్ అప్పుడు అది ఉండే. కానీ ఇప్పుడు దానికి మనం మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చేసి విద్య దానికి ఫుల్ పొటెన్షియల్కి అయితే సంబంధమే లేదు. ఇప్పుడు విద్య ఏమైపోయిందంటే ఇంగ్లీష్ చదువుకోవాలి, హిందీ చదువుకోవాలి, తెలుగు చదువుకోవాలి, సోషల్ ఇది అన్నీ మార్క్స్ తీసుకొని వచ్చి అడ్మిషన్ ఎక్కడొస్తుంది, జాబ్ ఎక్కడొస్తుంది, విద్య అట్లా అయిపోయింది. కానీ నిజమైన మన పద్ధతి మన సంస్కృతిని మనం చూసుకుంటే టు హెల్ప్ రియలైజ్ అవర్ ఫుల్ పొటెన్షియల్, అది విద్య అని చెప్పేవాళ్ళు. టు హెల్ప్ రియలైజ్ అవర్ ఫుల్ పొటెన్షియల్. ఇంకా మీరు ఇప్పుడు ఇది ఏబ్రహాం మాస్లోస్ మోటివేషనల్ థియరీ అనే ఒకటి ఉంటుంది. దాంట్లో హ్యూమన్ నీడ్స్ని బట్టి ఎవరు ఏ లెవెల్లో ఉన్నారో అది చెప్తారు. ఫస్ట్ అయితే అందరికీ ఫుడ్ కావాలి, అయితే బేసిక్ హ్యూమన్ నీడ్స్ అనమాట. దాని తర్వాత మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇట్లా ఒక్కొక్క హైరార్కీని పైగా వెళ్తుంటే టాప్ మోస్ట్ హైరార్కీలో ఏమంటారు, సెల్ఫ్ రియలైజేషన్. అయితే వాట్ ఎవర్ ఇస్ ద ఫుల్ పొటెన్షియల్ వీ షుడ్ రియలైజ్ దట్. బట్ ఇఫ్ వీ లుక్ అట్ ప్రజెంట్ సిస్టమ్, దీంట్లో మనం ఏం చేసినామంటే ఫస్ట్ 2 లెవెల్స్ ఆఫ్ మాస్లో థియరీలోనే లిమిట్ చేసేసినాము. ఇది చదువుకో, ఎగ్జామ్ రాసుకో, మార్క్స్ తెచ్చుకో, ఉద్యోగం తెచ్చుకో. లేకపోతే ఇప్పుడు స్టార్టప్స్ది కొంచెం నడుస్తుంది, భూమి ఉంది కాబట్టి స్టార్టప్ చేసుకో, అంతే. ఎంతమంది స్టార్టప్ చేస్తారో అది వేరే విషయం. లార్జ్లీ ఇట్ హెస్ బిన్ లిమిటెడ్ టు మార్క్స్ అండ్ జాబ్. అక్కడి వరకే ఆగిపోయింది. కానీ మనం విద్య గురించి ఏది కన్సెప్షన్ పెట్టుకున్నామో అదైతే వేరేది. అండ్ దాట్ ఇన్ బ్రీఫ్ అది సా విద్య యా విముక్తయే, ఈ 3 శబ్దాల్లో అది క్యాప్చర్ చేయగలము. సార్ ఇప్పుడు స్కూల్ ఫీజు ఒకటే కాకుండా అడ్మినిస్ట్రేషన్ అప్పుడు ఫీజు అంటారు, అడ్మినిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి, లేదు అడ్మిషన్ ఫీజు లేదు పర్టికులర్ బ్రాండెడ్ డ్రెస్ వేసుకోవాలి స్కూల్ యూనిఫామ్లో, పర్టికులర్ బ్రాండెడ్ షూస్ వేసుకోవాలి, పర్టికులర్ బ్రాండెడ్ ల్యాప్టాపే వాడాలి అని చెప్పి చాలా స్కూల్స్ ఉన్నాయి, రైట్? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక సైడ్ డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్ అని ఆప్షన్ కూడా పెరుగుతుంది. అంటే ఈ స్కూల్ ఫీజు పెరగడం వల్ల ఇండియా ఎక్కడ ఒక ఆర్టికల్ చదివాను సార్, స్కూల్ ఫీజెస్ పెరగడం వల్ల కూడా డింక్ ఆప్ చేసుకుంటున్నారు. అవును. సో
దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? డింక్ అనే కాదు, నేను ఇంతకుముందు హెచ్ఎస్పి హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఉన్నప్పుడు నేనే ఒక రీసెర్చ్ రిపోర్ట్ తీసి బయటకు పెట్టాను. ఇండియాలో పాపులేషన్ కంట్రోల్ కూడా చాలా వరకు కారణాలు స్కూల్ ఫీజు మీద ఉన్నాయని నేనే దానికి పబ్లిసైజ్ చేశాను. ఓకే. అయితే నేను చెప్తున్నది ఏమంటే, క్లారిటీ ఇవ్వండి పేరెంట్స్కి. కనీసం ఒక 3 years 5 yearsకైనా క్లారిటీ ఇవ్వండి. ఈసారి ఇప్పుడు ₹1,00,000 ఫీజు ఉంటే వచ్చే 3 years 4 yearsలో ఎంతవరకు హైక్ అవుతుంది, అది అయితే క్లారిటీ ఇవ్వాలి. స్కూల్స్లో నాన్ ప్రాఫిట్ బేసిస్లో అయితే ఎవ్వరు నడపలేరు. ఎవరైనా నడిపిస్తున్నారంటే అది పచ్చి అబద్ధం. అది కొన్ని స్కూల్స్ ఏదైతే ఎడ్యుకేషనల్ సొసైటీస్ లాగా పాత కాలంలో ఒక 30-40 years కింద ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు చేయగలుగుతారు. మిగతా వాళ్ళు ఎవ్వరు ఇంత పెట్టుబడి పెట్టి నాట్ ఫర్ ప్రాఫిట్ ఎవ్వరు నడపలేరు. అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది, కానీ ప్రాఫిట్కి కొంచెం లిమిట్ పెట్టుకోవాలి మనం. పేరెంట్స్ తల్లిదండ్రుల్ని మన క్యాప్టివ్ కస్టమర్స్ తీసుకొని ఒక మంచి పేరు వచ్చినాక ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుకోకపోవడం అది తప్పు. అది నేను సమర్థించను. ఒక టీచర్ కొన్ని జనరేషన్స్ని ఎఫెక్ట్ అయ్యే అవును, స్టూడెంట్స్ని తయారు చేస్తారు, కరెక్ట్ రైట్? కరెక్ట్. బట్ అలాంటి టీచర్ యొక్క పరిస్థితి ఎట్లుంటుంది అంటే, శాలరీస్ చూస్తే అవును, బయట వరల్డ్తో కంపేర్ చేస్తే, కరెక్ట్. బయట ఉన్న ప్రపంచంతో కంపేర్ Right. చేస్తే వాళ్ళ శాలరీస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ. నిజమే, నిజమే. కరెక్ట్ కరెక్ట్. సో అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఇప్పుడు చదువు నేర్పించే టీచర్లకి, ఉపాధ్యాయులకి అంత తక్కువ జీతం ఉంటే కరెక్ట్. ఎలా సార్? ఇప్పుడు మీరు చూస్తే జీతాలు అయితే తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు స్కూల్లో మనము మెయిన్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఒకసారి స్కూల్ మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయిందని మనం చూస్తే మెయిన్ ఐటమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ శాలరీసే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో నేను కూడా మళ్ళీ స్కూల్స్లో స్టార్ట్ చేస్తానని నేను అనుకున్నప్పుడు ఫస్ట్ నేనేం చేశానంటే టీచర్లతో మాట్లాడాను. మీకు జీతాలు ఎన్ని వస్తున్నాయి, ఏం దొరుకుతున్నాయి. ఇంకా ఆ ఫ్యాక్ట్స్ విని నేనే షాక్ అయిపోయాను. మళ్ళీ స్కూల్ పేరు నేను చెప్పాను, ఆ స్కూల్లో 2-3 లక్షల ఫీజు. ఒక ప్రైమరీ టీచర్కి జీతం ఎంత ఉంటుందని మీరు అనుకుంటారు? 3 లక్షల ఫీజు. ఓకే. ప్రైమరీ స్కూల్లో జీతం ఎంత ఉన్నది? ప్రైమరీస్ 40,000. 12,000 ఉన్నాయి. ఏంటి సార్? 12,000. నేను చెప్పిన టీచర్కి, మేడం మీరు ఏమంటున్నారు, నా ఫ్యాక్టరీలో లేబర్కి నెలకి నేను 15,000 ఇస్తున్నా, మీకు 12,000 వస్తుందా అంటే, అవును సార్ 12,000 వస్తుందని చెప్పారు. అయితే ఇంత ఫీజు తీసుకున్నాక కూడా కనీసం టీచర్లకు కూడా మనం జీతాలు సరిగా ఇవ్వలేమా? శాలరీస్ని పెంచాలి, అది కరెక్టే. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేట్స్లో మీరు చూస్తే అది ఇంకా జర కష్టమవుతుంది. కానీ ఏదైతే స్కూల్స్ చాలా పాత స్కూల్స్ అయిపోయారు, ఒక 2,000-3,000 స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా ఫీజులు 2 lakhs 3 lakhs 4 lakhs 5 lakhs ఉన్నారు. దాంట్లో అయితే జీతాలు తక్కువ వేయడానికి అస్సలు జస్టిఫికేషన్ ఏం లేదండి. ఓకే. ఈ సోషల్ మీడియా వచ్చాక గ్రాడ్యుయేషన్ డే అంటే ఒకప్పుడు మాత్రం ఎంబీఏనో లేదంటే పిహెచ్డీ వెనక జరుపుకునేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎల్కేజీ పిల్లోడికి, యూకేజీ పిల్లోడికి, నర్సరీ పిల్లోడికి గ్రాడ్యుయేషన్ డే అనేది స్టార్ట్ అయింది. అవును, కరెక్ట్. అది మీకు నిజం చెప్పాలంటే అది ప్యూర్లీ అది ఒక మార్కెటింగ్ గిమిక్. ఈ గౌన్ ఈ షేప్లో ఎందుకు, మనం అది హ్యాట్ వేసుకుంటాం కదా, ఒక గౌన్ వేసుకుంటాం, అవును. అది చర్చ్లో వేసుకున్న గౌన్. వీళ్ళు ఈ సెరమనీ అక్కడ చర్చ్ నుంచి స్టార్ట్ అయింది. ఏదైతే ఫాదర్లు ఉంటారు, వాళ్ళు ఒక కోర్స్ చేసినాక క్రిస్టియన్ ఫాదర్స్కి వేసే గౌన్ అది. అచ్చా. ఓకే. అయితే గ్రాడ్యుయేట్ అవుతున్నారు, సరే మీరు సెరమనీ చేస్తున్నారు, కానీ దాంట్లో రిలీజియస్ గౌన్స్ ఎందుకు తీసుకురావడం? కానీ అందరు ఇప్పుడు ఒక గౌన్ సెక్యులర్ గౌన్ లాగా అయిపోయింది, రిలీజన్ అందరు మర్చిపోయారు. సరే అది పర్లేదు, కానీ నిజమైతే అదే. ఇన్ సమ్మరీ ఇట్ ఈస్ అ మార్కెటింగ్ గిమిక్, నథింగ్ ఎల్స్. గ్రాడ్యుయేషన్ డే కోసమేమో రిలీజియన్ని పక్కన పెట్టారు, కానీ ఫామ్ నింపినప్పుడు క్యాస్ట్ గురించి వస్తే మాత్రం అది కావాలి. అది స్కూల్ వాళ్ళు అడగారు కదా, అది ప్రభుత్వం అడిగే ప్రశ్నలు. కాస్ట్ అయితే అడగాల్సిందే, రిలీజియన్ కూడా అడగాల్సిందే. అయితే అది ప్రభుత్వం వాళ్ళు అడుగుతారు, మేము రాస్తాం దాంట్లో. సరే, ఎవరైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలి అంటే రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది, క్యాస్ట్ Correct. వస్తుంది, జాబ్కి ఉంది. అట్ ది సేమ్ టైం ఏదైనా ఇప్పుడు థ్యాంక్ గాడ్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది స్కూల్స్లో లేదు. బట్ వాడు స్కూల్ అయిపోయి బయటికి వచ్చినాక కాలేజ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ అక్కడ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అసలు ఈ ఎడ్యుకేషన్లో క్యాస్ట్ అనేది ఎందుకు ఇంటర్ఫియర్ అయింది? చూడండి, ఇది కాస్ట్ అసలు మనం చూస్తే ఇది మన ఏ భాష అయినా కానివ్వండి, కాస్ట్ అనే వర్డే లేదు.
ఇది కాస్ట్ వర్డ్ వచ్చింది పోర్చుగీస్ లాంగ్వేజ్ నుంచి కాస్తా. ఓకే. అదైతే దానికి అర్థం ఒక కేటగిరీ ఓకే. అంతే. మళ్ళీ ఇది ఎందుకు ఇంత ఘోరంగా మారిపోయిందంటే దానికి ఇది బ్రిటిష్ వాళ్ళ మీద డివైడ్ అండ్ రూల్ పాలసీ అట్లా ఉన్నది. కానీ మీరు అసలు మన సంస్కృతిలో ఏం ఉండేదంటే అక్కడ వర్ణ వ్యవస్థ ఉండే, ఓకే. కాస్ట్ సిస్టమ్ లేకుండే. Okay. వర్ణ వ్యవస్థకి ఏంటి, అది కూడా ఒక కేటగిరీయే. ఇప్పుడు మీ ఆఫీస్ ఉన్నది, మీ ఆఫీస్లో సేల్స్ ఎవరు చేస్తున్నారు, హౌస్ కీపింగ్ ఎవరు చేస్తున్నారు, అడ్మిన్ టాస్క్ ఎవరు చేస్తున్నారు. అయితే మీరు ఒక్కరిని అడ్మిన్ టీం అంటారు, ఒక్కరిని హౌస్ కీపింగ్ టీం అంటారు. అవును. అయితే సొసైటీలో మనం అట్లానే డివైడ్ చేస్తే ఏం కేటగిరీస్ ఉన్నాయి, దాంట్లో 4 కేటగిరీస్ అని మన డివైడ్ చేశారు. దానికి వర్ణ వ్యవస్థ అంటారు. Okay. ఋగ్వేదలో పురుష సూక్తంలో ఇది వస్తుంది. ఓకే. అయితే దాంట్లో ఏమి ఇచ్చారు వీళ్ళంటే, ఫ్రమ్ ద బాడీ ఆఫ్ బ్రహ్మ, ఫ్రమ్ ద హెడ్ ద బ్రాహ్మిన్స్ వేర్ బార్న్, ఇంటలెక్ట్ అక్కడ నుంచి వస్తుందని. క్షత్రియాస్ ఫ్రమ్ ద హ్యాండ్స్, ఎకానమీ ఆర్ వైశ్యాస్ ఫ్రమ్ ద స్టమక్, అక్కడ నుంచి వస్తారు. వాళ్ళు బిజినెస్ వ్యాపారం మొత్తం చూస్తుంటారని. ఇంకా లెగ్స్ నుంచి కాళ్ళ నుంచి శూద్రాలు వచ్చినాయి. ఓకే. అయితే దీనికి అర్థం ఏంటి, ఎవరైతే దీస్ ఆర్ ఆల్ సింబల్స్. True. ఎవరైతే ఇంటలెక్చువల్ పని చేస్తున్నారో, శాస్త్రాల్ని అధ్యయనం చేస్తున్నాడు, సొసైటీకి మొత్తం చదువు చెప్తున్నాడు, ఆయన బ్రాహ్మణ్గా కేటగరైజ్ చేశాడు. ఓకే. ఇది బర్త్ మీద కాదు, ఆయన చేస్తున్న పని మీద కేటగరైజేషన్ ఉంది. Okay. ఎవరైతే రాష్ట్రానికి డిఫెండ్ చేస్తున్నారు, వార్స్ ఫైట్ చేస్తున్నాడు, క్షత్రియుడు. Kshatriyas. Okay. వ్యాపారం చేస్తున్నవాడు Vaishya. వైశ్య. ఇంకా వేరే అడ్మిన్ టాస్క్ చేస్తున్నవాడు, క్లీనింగ్ ఇవన్నీ చేస్తున్నవాడు శూద్ర. కానీ దీనికి బ్రిటిషర్స్ ఏది పర్వర్షన్ ఏది తీసుకొచ్చారంటే, వాళ్ళు ఎట్లా చేశారు, అరే శూద్రాలు కాళ్ళ నుంచి వచ్చినా, అయితే కాళ్ళు అయితే చాలా చెడ్డది కదా, యూ వాంట్ టు కిక్ ద శూద్రాస్, సో శూద్రాస్ ఆర్ బ్యాడ్. సో ఇటువంటి పర్వర్షన్ వర్ణ వ్యవస్థలో తీసుకొని వచ్చినది బ్రిటిషర్స్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇదే సబ్జెక్ట్ మీద మీరు చూస్తే చాలా డిబేట్ అవుతుంటుంది. ఎందుకు బ్రాహ్మణ్స్ తల నుంచి ఎందుకు, శూద్రాలు కాళ్ళ నుంచి ఎందుకు? అరే అట్లా నిజంగా అట్లా అయిందని కాదు, అది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. ఇంకా వై ఆర్ లెగ్స్ బ్యాడ్, వై ఆర్ దే కన్సిడర్డ్ ఇంప్యూర్? మనం గుడికి వెళ్ళినప్పుడు పాద సేవ చేస్తాం కదా, మీరు ఎవరిది సేవ చేస్తున్నారు? లెగ్స్ ది సేవ, Yes. ఫుట్ ది సేవ చేస్తున్నారు. True. మీరు ఎవరిదైనా ఆశీర్వాదం తీసుకున్నప్పుడు కాలు మొక్తారు కదా, అవును. అది కాళ్ళు చెడ్డ అయితే ఇంప్యూర్ అయితే మీరు కాలు మొక్తారా? లేదు. అయితే మన సభ్యతని మన సంస్కృతిని అర్థం చేసుకోకుండానే ఊరికే దాంట్లో ఏదో ఒక కారణం తీసుకొచ్చి డివైడ్ చేయాలని చెప్తూ ఇలాంటి మిథ్యా ప్రచారము ఆల్ ఫాల్స్హుడ్స్ దీంట్లో ఇంక్లూడ్ చేసి వర్ణ వ్యవస్థని కాస్ట్ రూపంలో మార్చేశారు. ఓకే. ఇంకా ఇది నేను చెప్పినట్టు బర్త్తో సంబంధం లేదు, మీరు చేస్తున్న పనితో సంబంధం ఉంటుంది. Got it. ఇప్పుడు మీరు ఎంతోమంది మహర్షులు శూద్ర కాస్ట్ నుంచి వచ్చారు. వాల్మీకి మహర్షి వాల్మీకి అంటాము. ఆయన ఏంటి, డెకాయిట్, దొంగజనం చేసేవాడు ఆయన. Mm. అక్కడి నుంచి మహర్షి అయిపోయాడు. వర్ణ వ్యవస్థ బర్త్ మీద ఉంటే వాల్మీకి ఎప్పుడైనా మహర్షి అయ్యగలిగాడా? No. కెన్ హీ కుడ్ హీ హావ్ బికమ్ అ మహర్షి? No. He would not. So that is the perversion that the Britishers and the other Western intellectuals have brought into the Varna Vyavastha. And దీనికి spoiled. కాస్ట్ అని పేరుతో మొత్తం పాడు చేసేస్తే ఇప్పుడు ఆ రిజల్ట్ మనం ఫేస్ చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరిలో అదే. అన్ని ఇన్బిల్ట్ గా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. ఉంటుంది కదా, మీరు కేటగరైజ్ చేస్తే అట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకు ముందు నా ఇండస్ట్రీ నడుతుండే, ఇండస్ట్రీ ఇప్పుడు కూడా నడుస్తుంది. అప్పుడు నా వర్ణ వ్యవస్థలో నేనేమవుతాను, నేను వైశ్యుని అవుతాను. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ చేశాను, అక్కడ పిల్లలకి నేను కూడా క్లాసెస్ తీసుకుంటున్నాను. అయితే నేను బ్రాహ్మణుడు అయిపోయాను. అడ్మిన్ ఒక్కసారి రాకపోతే జాడ కూడా కొట్టుకుంటాను నా స్కూల్లో, అప్పుడు నేను శూద్రుడు అయిపోతాను. ఇంకా ఎవరైనా స్కూల్ మీద ఏదైనా కుదృష్టి వేస్తే, ఏమైనా పిచ్చి పిచ్చి కేసెస్ వేస్తే అక్కడ వాళ్ళతో కూడా ఫైట్ కూడా చేయాల్సింది వస్తుంది, అప్పుడు క్షత్రియుడు అయిపోతాను. అయితే ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి మనం క్యాస్ట్ అని చెప్పి జరుగుతుంది. అదే కదా దీని వెనుక ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇది ఎట్లా మారిపోయిందంటే ఒక పెద్ద డీమన్ లాగా కాస్ట్ మారిపోయింది. దీంట్లో మళ్ళీ పాలిటిక్స్ వచ్చేసి రిజర్వేషన్స్ వచ్చేసినాక
ఇది మత పిచ్చి, జాతి పిచ్చి, ఈ పిచ్చిని మనము ఎట్లా సాల్వ్ చేయగలుగుతాము, ఎప్పుడు సాల్వ్ చేయగలుగుతాము అదైతే పెద్ద విషయం. కానీ మీరు చూస్తే ఇది సింపుల్ కేటగరైజేషన్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ అనుకోండి. ఒకటే ఎగ్జాంపుల్ మీరు ఏది గుర్తుపెట్టుకుంటే, మహర్షి వాల్మీకి శూద్రుడి నుంచి బ్రాహ్మణుడు అయిపోయాడు. అయితే ఇది బర్త్తో సంబంధించినది కాదు. అదొక విషయం మనం గుర్తుపెట్టుకుంటే కొంచెం మార్పు అయినా వస్తుందని నేను అనుకుంటున్నాను. మన బ్రెయిన్ బట్టి పని చేస్తున్నాం కాబట్టి బ్రాహ్మణ్. కరెక్ట్. మన జీవితం నడవాలి కాబట్టి ఫైట్ చేస్తున్నాం కాబట్టి క్షత్రియ. కరెక్ట్. మన పొట్ట కోసం పని చేస్తున్నాము, ఎకనామీని రన్ చేస్తున్నాం కాబట్టి వైశ్యుడు. వైశ్య. కరెక్ట్. అలాగే హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి శూద్రుడు. శూద్రుడు. సో ప్రతి మనిషి 4 వర్ణాల మీద ఉంటుంది. ఒక వర్ణము ప్రధానం అయిపోతుంది. ఎక్కువ సమయం వరకు ఏ వర్ణంలో మీరు ఉంటారో దాంతో మీకు కేటగరైజ్ చేసిస్తారు అంతే. కానీ ఇది ఇట్లనే ఉండాలి, మీరు వర్ణం మార్చలేరు, అది జాతిలాగా, అది కాస్ట్ లాగా మారడం అది తప్పు. సార్ మొన్న ఇక్కడ న్యూస్ చదివాను సార్, పిల్లల్ని కొడితే స్కల్ ఫ్రాక్చర్ అయిందని చెప్పి. సో పిల్లల్ని కొట్టడం కరెక్టేనా? బ్యాడ్, నాట్ అలవ్డ్ ఆల్సో. ఇప్పుడు ఉన్న కాలంలో మీరు కొట్టడం విడిచిపెట్టండి, వాళ్ళకి తిట్టడం కూడా వద్దని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కార్పొరల్ పనిష్మెంట్ అంటారు. ముందు మనం స్కూల్ చేసినప్పుడు అయితే ప్రిన్సిపల్ దగ్గర ఒక కేన్ ఉంటుండే, స్కేల్ ఉంటుండే, తీసుకుని బాగా కొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రెజెంట్లో ఉన్న పాలసీలో కార్పొరల్ పనిష్మెంట్ స్ట్రిక్ట్లీ బ్యాడ్. ఓకే. అయితే అంత గట్టిగా కొట్టడం మీరు పక్క పెట్టండి. అసలు మనము వాళ్ళకు శిక్షించినప్పుడు తిట్టడంలో కూడా కొంచెం బ్యాలెన్స్గానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా సెన్సిటివ్గా అయిపోయారు. మనం ఒక మాట అంటే వాళ్ళు ఏ అర్థంలో తీసుకుంటారు, ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అది చెప్పలేం. కాబట్టి కొట్టడం అయితే చాలా తప్పు, అది నేరమే. మనం తిట్టినప్పుడు కూడా, శిక్షించినప్పుడు కూడా జర జాగ్రత్తగా చూసి ఆయనకు ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఇప్పుడు మీరు స్కూల్ యాంగిల్ నుంచి, ఒక టీచర్ యాంగిల్ నుంచి చెప్పారు సార్. ఒక పేరెంట్గా వాళ్ళ చిల్డ్రన్ని కొట్టడం కరెక్టా తప్ప? పేరెంట్ కూడా పిల్లల్ని కొట్టవద్దండి. టీచర్లే కాదు, తల్లిదండ్రులు కూడా చేయకూడదు. పిల్లలు సెన్సిటివ్ ఉన్నప్పుడు టీచర్ చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, తల్లిదండ్రులు చేసినా అంతే ఉంటుంది. కొట్టడం అయితే తప్పే. కానీ శిక్షించడం అది తల్లిదండ్రులు ఇంకా గట్టిగా చేయగలరు. తిట్టడం తల్లిదండ్రులు చేయగలరు, ఇంకా చేయాలి. ఆ బాధ్యత స్కూల్ మీద కొట్టలేదా సార్ మిమ్మల్ని? ఒక్కసారి కొట్టారండి చిన్నతనంలో. దాని తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. నేను ఎక్కువ ఏడ్చేవాడిని, ఎక్కువ జిద్దు చేసేవాడిని. నువ్వు వింటావా వినవా అని కట్టవని ఒక్కటేసారి కొట్టారు. లేకపోతే ఎప్పుడు దాని ముందు నాకు కొట్టలేదు. అమ్మో నాన్నగారికి ఇంత కోపం వచ్చింది, నేను ఇంత తప్పు చేశానా అని. దాని తర్వాత నేను కూడా జర రిఫార్మ్ అయిపోయాను. అంత జిద్దు చేయడం నేను ఆపేశాను దాని తర్వాత. కానీ పిల్లలకి కొట్టడం అయితే నా ఫ్రాంక్ యాజ్ అన్ ఒపీనియన్, నా పిల్లల్ని కూడా ఇష్యూస్ తల్లిదండ్రులు, పేరెంట్స్, చిల్డ్రన్ మీద ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకు శిక్షించాలి, డిసిప్లిన్ చేయాలి, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు తిట్టాలి, అవన్నీ ఉన్నాయి. కానీ కొట్టడం అయితే తప్పని నేను అనుకుంటాను. సార్ మీరు మంచి పోయేట్ అని చెప్పి విన్నాను సార్. ఒక హిందీలో, ఇంగ్లీష్లో చెప్తానండి. ఓకే. అయితే ఇది ఎడ్యుకేషన్కి సంబంధించినది నేను ఒకటి రాశాను, అదే చెప్తాను. ఇప్పుడు బ్రిటిషర్స్ మన విద్యని తీసుకొని కరప్టెడ్ ఫామ్లో తిరిగి మన భారతదేశానికి ఇస్తున్నారని చెప్పినా కదా. అందరికీ మెంటల్ స్లేవ్స్ లాగా చేసుకున్నారు, కాలనైజ్ చేసుకున్నారు. అయితే వాళ్ళు వచ్చి ఇప్పుడు మన ఇండియన్స్కి ఏం చెప్తారు? ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసి వాళ్ళు ఏమైనా చెప్పగలిగితే ఏం చెప్తారని ఆ పదాలు నేను కొన్ని వర్డ్స్లో రాశాను. అది హిందీలో ఉన్నది, నేను చెప్తాను. బోల్ కే లబ్ ఆజాద్ హై తేరే, बोल के लब आजाद है तेरे, उसमें जुबा पर मेरी है, जिस्म दिल दिमाग है तेरा, रूह धड़कन सोच मेरी है. ఇది బ్రిటిషర్స్ ఇండియన్స్కి చెప్తున్నారు. लिखता है तू तेरी कलम से, पर स्याही उसमें मेरी है, जितनी शिक्षा मिली है तुझको, किताबें सारी मेरी है. गले का तू जिसे हार समझता, गले का तू जिसे हार समझता, जंजीर गुलामी की मेरी है, शान से पहने तू से फिरता, ऐसी अय्यारी मेरी है. దీనికి అర్థం ఏమంటే, బోల్ కే లబ్ ఆజాద్ హై తేరే, ఉస్మే జుబాన్ పర్ మేరీ హై. నువ్వు ఏది చెప్తావు చెప్పుకో,
కానీ దాని నుంచి వాయిస్ వస్తున్నది నాదే, అంటే ఇండియన్స్ది. ఇండ్ బ్రిటిషర్స్ది. ఓకే. ఇండియన్స్ మీరు ఏమైనా చెప్పుకోండి, కానీ మీ టంగ్కి మీ వాయిస్కి కంట్రోల్ చేస్తున్నది బ్రిటిషర్సే. అట్లా జిస్మ్ దిల్ దిమాగ్ హే తేరా, రూ ధడ్కన్ సోచ్ మేరీ హే. అయితే బాడీ మైండ్ అన్నీ నీది ఉండొచ్చు, కానీ దాంట్లో ఉన్న సోల్ బ్రిటిషర్స్ది. అట్లా లిఖతా హై తు తేరీ కలం సే పర్ స్యాహీ ఉస్మే మేరీ హై. నువ్వేమో నువ్వు రాస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ దానికి కంట్రోల్ చేస్తున్నది నేను బ్రిటిష్ నుంచి. ఓకే. ఓకే. జితని శిక్ష మిలి హై తుజ్కో, ఇండియన్స్కి చెప్తున్నాడు, నీకు ఎంత చదువు వచ్చినా బుక్స్ అన్ని నేను రాసినదే కదా, నువ్వేం చదువుకుంటావు అట్లా అని అర్థం. గలే కా తూ జిసే హార్ సమస్తా, జంజీర్ గులామీకి మేరీ హై. అయితే నువ్వు మెడలో ఏదైతే నెక్లెస్ వేసుకున్నావో అది నెక్లెస్ కాదురా బాబు, అది నేను వేసిన బై చైన్స్ ఆఫ్ స్లేవరీ. ఒక కుక్కకి మనం లీష్ వేస్తాం కదా, అట్లా నేను వేసిన లీష్ అది నీ మెడ మీద. అట్లా చెప్తున్నాడు. గలే కా తూ జిసే హార్ సమజ్తా, జంజీర్ గులామీకి మేరీ హై. షాన్ సే పెహనే తూ ఉసే ఫిర్తా, ఐసి అయ్యారి మేరీ హై. నా ఆ చైన్స్ని కూడా నువ్వు చాలా గౌరవంగా గొప్పగా ఉన్నదని నువ్వు వేసుకుని తిరుతున్నావు, బ్రిటిషర్స్ చెప్తున్నారు. ఇట్లా నా సామర్థ్యం, ఐసి అయ్యారి మేరీ హై, అది నా మ్యాజిక్. బ్రిటిషర్స్ చేసిన మనకు మెంటల్ కాలనైజేషన్ మీద ఇట్లా ఇండియన్స్ ఇట్లా చైన్ ఏదైతే వేసుకొని తిరుతున్నారో అది చైన్ కాదు, అది వాళ్ళు మనకు కట్టిన లీషు, మనకు కట్టిన చైన్స్ ఆఫ్ స్లేవరీ అన్నమాట. దీనికి మళ్ళీ మనం రిప్లై కూడా ఇవ్వాలి కదా. అయితే ఇప్పుడు ఇండిక్ స్కూల్ వచ్చిందనుకోండి, ఇండిక్ నాలెడ్జ్ బయటకు వచ్చిందనుకోండి, అది అంతా తెలుసుకున్నాక ఇండియన్స్ బ్రిటిషర్స్కి ఏం రిప్లై చేస్తారు అది కూడా రాసిన. ఇండియన్స్ బ్రిటిషర్స్కి ఇప్పుడు చెప్తున్నారు, खेत भी तेरा फसल भी तेरी पर ये नस्ल तो मेरी है. खेत भी तेरा, खेत అంటే ఫార్మ్స్ మీదే, ఫసల్ దాంట్లో వచ్చిన హార్వెస్ట్ కూడా మీదే, బట్ దిస్ బ్రీడ్ ఇస్ మైండ్. लाख दबाया लाखों ने पर कायम सभ्यता सिर्फ मेरी है. रात है तो होगी तेरी, रात है तो होगी तेरी, कल की सुबह तो मेरी है. जितनी चाहे कोशिश कर ले, కాయం సభ్యత సిర్ఫ్ మేరీ హై. అర్థం ఏమంటే లక్షల మంది వచ్చి భారతదేశాన్ని కిందికి స్లేవ్ చేయాలి, కాలనైజ్ చేయాలి అని అనుకున్నారు, కానీ లాస్ట్లో భారతదేశానికి ఫ్రీడమ్ వచ్చింది. పర్షియన్ సివిలైజేషన్ పోయింది, రోమన్ సివిలైజేషన్ పోయింది, గ్రీక్ సివిలైజేషన్ పోయింది, కానీ ఇండియన్ సివిలైజేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. అది అర్థం. రాత్ హై తో హోగి తేరీ, కల్కి సుబహ తో హోగి మేరీ హై. అయితే నైట్ అయితే మీరు ఉండొచ్చు, రాత్రి అయితే మీరు ఉండొచ్చు, కానీ మార్నింగ్ అయితే నాది ఉన్నది. జితనీ చాహే కోషిష్ కర్లే, జీత్ ఆఖిర్కర్ మేరీ హై. నువ్వు ఎంత కోషిష్ చేస్తావు చేసుకో, కానీ గెలివేది ఇన్ ద ఎండ్ గెలిచింది నేనే. ఐ విల్ ఓన్లీ విన్, అవర్ సివిలైజేషన్ విల్ విన్. తెలుగులో అంత ఈజీగా నేను ట్రాన్స్లేట్ చేయలేను, బట్ కానీ హిందీలో అయితే భావం అదే వస్తుందండి. గూస్ బంప్స్ వచ్చినాయి సార్ మీరు చెప్పినప్పుడు మాత్రం. సార్ ఇప్పుడు ఒకప్పుడు అంటే స్కూల్లోకి వెళ్ళి ఏబిసిడీలు రైమ్స్ అని చెప్పి నేర్పించేవాళ్ళు సార్, కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలు తిన్నా తినకపోయినా కూడా స్క్రీన్ ఆన్ చేసి ఇది చూసుకో, ఈ పోయం చూసుకో, లేదంటే అది కరెక్ట్ అంటారా సార్? మరి లేదు, చాలా తప్పండి. ఇప్పుడు మీరు చూస్తే తల్లిదండ్రులు స్క్రీన్ టైం అవాయిడ్ చేయాలి అన్న పేరెంట్సే మళ్ళీ స్క్రీన్కి అలవాటు చేస్తున్నారు. అదే ఇప్పుడు పేరెంట్స్ అలవాటు కూడా ఎట్లా అయిపోయింది, ఇద్దరు వర్క్ చేస్తుంటారు చాలామంది ఫ్యామిలీస్లో. ఇంకా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అయితే ఇంకా చాలా తక్కువ అయిపోయింది. ఇంట్లో ఎవరు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఉంటే ఒక మెయిడ్ సర్వెంట్ ఉంటుంది. వాళ్ళు లేనప్పుడు, ఇప్పుడు పిల్లలు వినలేనప్పుడు ఏం చేస్తారు, అది తీసుకో, ఇది యూట్యూబ్ ఆన్ చేసి వాళ్ళు వేస్తారు. అయితే మనం ఏమనుకుంటున్నాము, మన పిల్లలకి ఎవరు ఎడ్యుకేట్ చేస్తున్నారు, ఒక తల్లిదండ్రులు చేయాలి, లేకపోతే స్కూల్ ఎడ్యుకేట్ చేయాలి. కానీ ఇద్దరు ఎడ్యుకేట్ చేయట్లే. ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నది స్క్రీన్లో ఏం వస్తుంది అది కూడా మన కంట్రోల్ లేదు. మీరు రీల్స్ చూస్తుంటే, వీడియోస్ చూస్తుంటే దాని తర్వాత ఏం రీల్ వస్తుంది అది ఆ అల్గారిథమే డిసైడ్ చేస్తున్నది కాబట్టి, కానీ మన చేతిలో ఏం లేదు. అయితే అది ఎటువంటి కంటెంట్ వస్తుంది, పిల్లలకి సంబంధించిన కంటెంటే వస్తుందా, లేకపోతే అడల్ట్ కంటెంట్ వస్తుంది, అది కూడా మనం కంట్రోల్ చేయలేము. అవును. ఇంకా అది చూసుకున్నాక పిల్లల మనసులో అదే మాటలు ఉండిపోతాయి. ఇంకా మన పిల్లల ఎడ్యుకేషన్
మన ఫ్యామిలీస్ కాదు, మన స్కూల్స్ కాదు, ఎక్కువ ఎడ్యుకేషన్ ఈ స్క్రీన్‌తోనే అయితుంది. అందుకే ఇప్పుడు అది ఎడ్యుకేషన్ కరెక్ట్ సరిగ్గా ఉండాలంటే ఈ స్క్రీన్ టైమ్ అట్‌లీస్ట్ చిన్నప్పుడు చిన్న వయసులో అయితే మనం స్ట్రిక్ట్‌గా కంట్రోల్ చేయాలి. లేకపోతే మనం దాన్ని కంట్రోల్ కంట్రోల్ చేయలేము. అవును. వాళ్ళు పెద్దగా అయినప్పుడు ఎట్లా అయితారు, ఏం డిస్‌ప్లే చేస్తారు, ఎటువంటి వాల్యూస్ ఉంటాయి, అది ఏది మన కంట్రోల్‌లో ఉండదు. అది మీరు డిసైడ్ చేయరు, నేను డిసైడ్ చేయను, స్కూల్ డిసైడ్ చేయరు, యూట్యూబ్, ఇన్‌స్టా డిసైడ్ చేస్తున్నారు అది. అంటే ఈ ముందు పాడ్కాస్ట్‌లో కూడా ఈ క్వెషన్ అడిగాను సార్. నార్మల్‌గా మనం ఇంటర్వ్యూకి వెళ్తే హ్మ్. మనం మాట్లాడాల్సిన లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. కరెక్ట్. రైట్? ఇంగ్లీష్ ఎక్కడ చూసినా కూడా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని ఇంగ్లీషే కావాలి. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ ట్రావెల్ చేస్తా ఇంగ్లీషే కావాలి. రైట్? బట్ స్కూల్స్‌లో చూస్తే ఈ సెకండ్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్ పెట్టండి, ఫస్ట్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్ పెట్టండి అని గొడవలు జరుగుతుంది. సో ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవడం అంత ఇంపార్టెంట్ అంటారా? చూడండి, లాంగ్వేజెస్ నేర్చుకోవడం అయితే ఇంపార్టెంట్ కాదని కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ దాంట్లో ఇఫ్ యూ ఆస్క్ మీ ఫ్రాంక్లీ ఇట్ ఈస్ నాట్ అ వెరీ సైంటిఫిక్ లాంగ్వేజ్. దాంట్లో అది నేర్చుకోవాలంటేనే అది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే దాంట్లో ఏమి లాజిక్ ఉండదు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అది సినిమాస్లో వచ్చింది కదా, సియుటి కట్ అయినప్పుడు పియుటి పుట్ ఉంటుంది, ఎందుకు పట్ ఎందుకు ఉండదు? అట్లా చాలామంది తప్పులు ఉన్నాయి. అది ఒక డిఫికల్ట్ లాంగ్వేజ్. కానీ లాంగ్వేజెస్ అయితే ఇప్పుడు మనం ఏం చేయలేం, మన చేతిలో ఏం లేదు. ఇంగ్లీష్ అయితే నేర్చుకోవాలి. కానీ నా అభిప్రాయం ఏమంటే, ఒకటి ఇంగ్లీష్ అయితే మీరు చెప్తున్నారు, దాని తర్వాత కనీసం సెకండ్ లాంగ్వేజ్ అయినా మీ మదర్ టంగ్ ఏమున్నది. స్కూల్లో ఇప్పుడు 3 లాంగ్వేజెస్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఇంగ్లీష్ అయిపోయి, సెకండ్ అయితే మీ మదర్ టంగ్ ఏదైతే ఉందో ఎంతవరకు సాధ్యం అవుతుందో మీరు మదర్ టంగే ఇప్పియండి. అది కూడా చేస్తలేరు. ఇప్పుడు మనం చూస్తుంటే మీడియాలో హిందీ ఇంపోజిషన్, లాంగ్వేజ్ ఇంపోజిషన్ అని చాలా ప్రసారం అవుతుంటుంది. కానీ నేను స్కూల్లో వచ్చినాక నేనేం చూశానంటే హిందీ ఇంపోజిషన్ అవుతుంది, అది నిజమే. కానీ అది గవర్నమెంట్ చేస్తలేదు, ప్రభుత్వం చేస్తలేదు. హిందీ ఇంపోజిషన్ తల్లిదండ్రులు చేస్తున్నారు. సార్ చాలా మంది ఇంగ్లీష్ రాలేదని చెప్పి బాధపడుతుంటారు. నేను లాంగ్వేజ్లో వీక్ ఉన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. కమ్యూనికేషన్ స్కిల్ అంటే వాడు అనుకునేది ఏంటి? ఇంగ్లీష్ వస్తే వాడు కమ్యూనికేషన్ స్కిల్ ఉంది అనుకుంటారు. కరెక్ట్. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? చూడండి, నేను చెప్పినా కదా, ఇంగ్లీష్ అయితే మనము ఇట్లా చూస్తే అది ఒక ఫారెన్ లాంగ్వేజ్ అండి. అసలు మనం ఇంగ్లీష్ ఎందుకు చదువుకోవాలి, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? ఇంకా ఇంగ్లీషే డిసైడ్ చేస్తుందా మన కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎట్లా ఉన్నది? నేను ఇప్పుడు చెప్పాను కదా, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్లో అని. అదే మేము ఒక స్కూల్లో ఒక చిన్న వర్క్షాప్ పెట్టాము. అన్ని తల్లిదండ్రులకి పిలిచి, ఎందుకు తెలుగు మాతృభాషగా ఉన్న వాళ్ళు ఎందుకు సెకండ్ లాంగ్వేజ్ తీసుకోవాలని. అప్పుడు మీరు మీ దగ్గర టైం ఉంటే ఒక పిల్లలు రాసిన ఉత్తరము, ఒక లెటర్ అక్కడ చదివించాను నేను. అయితే మీరు టైం ఉంటే నేను ఒకసారి అది చదువుతాను. ప్లీజ్ సార్, ప్లీజ్. ప్రియమైన తల్లిదండ్రులకు, నేను మీ అమ్మాయిని, అబ్బాయిని. ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధను, ఆవేదనను మీకు ఎలా వివరించాలో తెలియక నా మనసు మదన పడుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకుని నా మాటను వింటారని ఆశిస్తున్నాను. నేను పుట్టినప్పుడు నాకేమీ తెలియదు. మీరే నాకు మొదటి గురువులు. నాకు తినడం, నడవడం, మాట్లాడడం మొదలైన పనులు నేర్పించారు. కానీ నేను కొంచెం మాట్లాడడం మొదలుపెట్టిన వెంటనే మీరు నన్ను స్కూల్ అనే చోటుకి పంపించారు. అదే బాగుంటుందనిపించినా అక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఒక పదం కూడా అర్థం కావడం లేదు. అక్కడంతా ఇంగ్లీష్ అనే విచిత్రమైన భాషను మాట్లాడతారు. ఇంట్లో మనం మాట్లాడే భాష ఎవ్వరూ మాట్లాడరు. ఈ కొత్త భాషను కొంచెం అర్థం చేసుకునే లోపలే వాళ్ళు మరో భాషని మొదలుపెట్టారు. దీన్ని హిందీ అంటారు. వాళ్ళంతా ఎందుకు మన భాషలో మాట్లాడరు? మన భాష చెడ్డదా? మన భాషలో మాట్లాడడం తప్ప? మన భాషలో నేను చదువుకోలేనా? మన భాషలో ఉద్యోగం దొరకదా? అలా అయితే మన పూర్వీకులు ఎలా జీవించారు? వాళ్ళు కూడా ఈ విచిత్రమైన భాషల్లోనే మాట్లాడారా? శ్రీ కృష్ణదేవరాయలు, రాణి రుద్రమాదేవి వంటి రాజులు, రాణులు కూడా ఆ భాషల్లోనే రాజ్యాలను పరిపాలించారా? 18th, 19th సెంచురీస్ వరకు మన భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని మా స్కూల్లో చెప్పారు. అదంతా ఈ ఇంగ్లీష్, హిందీ భాషల వల్లేనా? అది నిజమైతే నేను కూడా ఆ భాషలను నేర్చుకుంటాను. కానీ వాళ్ళు మన దేశంలో ఉండి ఇంతటి గొప్పతనాన్ని సాధించారంటే నేను మాత్రం మన భాషల్లో ఎందుకు సాధించలేను?
ఈ ఆధునిక కాలంలో చైనా లాంటి అనేక దేశాలు తమ తమ భాషల్లోనే ప్రపంచంలో ముందు వరుసలో నిలబడుతున్నాయి. వాళ్ళంతా తమ తమ భాషల్లో అలా రాణించగలుగుతున్నప్పుడు నేను మాత్రం మన భాషలో ఎందుకు రాణించలేను? మన భాషకు అంతటి విలువ లేదా? మన భాష అంత చెడ్డదా? నేను ఇంగ్లీష్ భాషను మొదటి భాషగా నేర్చుకోవాల్సి వచ్చిన మన భాషని స్కూల్లో పూర్తిగా విస్మరించాలా? నా బాధ మీకు అర్థం కావాలంటే నేను ఈ ఉత్తరాన్ని ఫ్రెంచ్, స్పానిష్ లాంటి ఇతర భాషల్లోకి కూడా AI ద్వారా అనువాదించాను. దయచేసి ఆ భాషల్లో కూడా చదవడానికి ప్రయత్నించండి. ఈ వయస్సులో మీరు ఒక కొత్త భాషని అర్థం చేసుకోలేకపోతే నేను నా వయస్సులో ఎలా అర్థం చేసుకోగలను? నేనేదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. మీరే నా సర్వస్వం. మీరు తీసుకున్న నిర్ణయమే సరైనదని నమ్ముతున్నాను. మీ బిడ్డగా నేను దాన్ని అంగీకరిస్తాను. ధన్యవాదాలు. మీ ప్రియమైన కుమారుడు, కుమార్తె. చైనా లాంటి కంట్రీస్ వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్, అవును, అవును, అలా చాలా కంట్రీస్ ఉన్నాయి కదా సార్. అవును, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎందుకని ఇంగ్లీష్ని పట్టుకొని వెళ్ళాడుతున్నాం మరి? అదే అర్థం అవ్వదు. అదే నేను ఆ కవిత్వం చదివినా కదా, అది మన మెంటల్ స్లేవరీది ఒక రిజల్ట్. మనం ఇంకా ఆ కాలనైజేషన్ నుంచి మనం బయటకు రాలేకపోతున్నాము. ఇప్పుడు ఒక కొన్ని స్టాటిస్టిక్స్ మీకు ఇస్తా. అందరూ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అని అనుకుంటారు, కానీ ఇప్పుడు మీరు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ దేశాలు ఫస్ట్ టాప్లో ఉన్నారు? చైనా, రైట్, జపాన్, అవును, కొరియా, అవును. ఇజ్రాయెల్. ఇంగ్లీష్లో చదువుతున్నారా? చైనా చైనీస్లో చదువుతుంది, మ్యాండరిన్లో చదువుతుంది, జపాన్ జాపనీస్లో, కొరియన్స్లో, ఇజ్రాయెల్ హెబ్రూలో చదువుతున్నాడు. అవును. మళ్ళీ మనం ఎందుకు ఇంగ్లీష్లో చదవాలి? ఇంకా కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తా. మీరు ఇది జీడిపి తీసుకుంటే, పెర్ క్యాపిటల్ జీడిపి తీసుకుంటే టాప్ 20 కంట్రీస్ తీసుకోండి. దాంట్లో ఎంతమంది దేశాలు ఇంగ్లీష్లో చదువుతున్నారు అనుకుంటారు మీరు? ఎంతమంది, ఎన్ని దేశాలు? అవుట్ ఆఫ్ 20, హౌ మెనీ కంట్రీస్ మస్ట్ బి స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ పర్ క్యాపిటల్ జీడిపి తీసుకుంటే? 10 to 15? 4. Are you serious? I am very serious. I'll give you the data. You check it. 4 or 6, not more than that. ఇంకా మీరు తీసుకొని బాటమ్ 20 కంట్రీస్ తీసుకుంటే దాంట్లో కొరిలేషన్ ఏంటి మీకు తెలుసా? ఎవ్వరు దాంట్లో వాళ్ళ మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ తీసుకోవట్లే. ఎక్కువ మంది దేశాలు ఇంగ్లీష్ లేదా వేరే ఫ్రెంచ్, స్పానిష్ ఆ భాషల్లో చదువు తీసుకుంటున్నారు, కానీ అది వాళ్ళ సొంత భాష కాదు. సో యూ కెన్ డ్రా డైరెక్ట్ కోరిలేషన్. ఎవరైతే వాళ్ళ సొంత భాషలో, మాతృభాషలో చదువు తీసుకుంటున్నారు, బిజినెస్ వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళైతే వరల్డ్ టాప్ 20లో ఉన్నారు. ఎవరైతే వేరే భాషల్లో చేస్తున్నారో వాళ్ళు బాటమ్ 20లో ఉన్నారు. ఎందుకు కారణం? లాంగ్వేజ్ ఒక్కటే కారణం, ఇంకేం లేదు. లాంగ్వేజ్. Final advice to students. Final advice to students is don't go by anybody's word. Wikipedia might tell you something, Google might tell you something, your textbook might tell you something, your teacher might tell you something. Use your grey matter. మీరు ఎవ్వరి మాట మీద వెళ్ళకండి. మీరు సాక్ష్యాల మీద, ఎవిడెన్స్ మీదనే మీరు వెళ్ళి, ఎవిడెన్సే మీకు ఏం చెప్తుందో అదే మీరు నమ్మండి. ఎవ్వరు చెప్పిన మాట నమ్మద్దు. అది మీ టెక్స్ట్ బుక్లో రాసినా కూడా మీరు నమ్మకూడదు. దాని వెనుక ఏ సాక్ష్యాలు ఉన్నాయి, ప్రమాణం ఏంటి, అది రీసెర్చ్ చేసి చదివి తెలుసుకున్నాకనే మీరు ఏదైనా కరెక్టా రాంగా అని కంక్లూజన్కి రండి అని ఒకటే అడ్వైస్ ఇవ్వాలంటే ఇదే అడ్వైస్ ఇస్తాను. సార్, మాతో పాడ్కాస్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు యూ ఆస్క్ మీ, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అదర్వైజ్ ఎక్కువ మంది వచ్చి స్కూల్స్ ఎట్లా, ఎడ్యుకేషన్ అది ఆడతారు, కానీ మీరు వేదాల మీద, మన సంస్కృతి మీద, సైన్స్, ఆస్ట్రానమీ, లేకపోతే ఇన్ని టాపిక్స్ నేను ఏదైతే చెప్పడానికి ట్రై చేశాను, అది దట్ వాస్ డిఫికల్ట్. సో థ్యాంక్స్ టు యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. రియలీ లవ్డ్ ఇంటరాక్టింగ్ విత్ యూ. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.